Yeah, yeah. Good evening, all. I'm so really uh, what's this? I'm excited and very happy to introduce this particularly on Syndrome X. మేము ఇదివరకు ఈ Syndrome X అనే సెషన్స్ ఎంత అంటే ఒక స్టేజ్ లో ఈ Syndrome X అనేది బిజినెస్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్ళింది అనమాట. ఈ మధ్య కాలంలో ప్రాసెస్ యాక్టివిటీస్ అవి ఇవి కొన్ని ఇంట్రడ్యూస్ అవ్వడం మూలాన మెల్లగా Syndrome X అనేది ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అంటే Syndrome X అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ప్రెసెంట్ మనం ఏదైతే డిసీజెస్ గురించి వింటున్నామో, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే థైరాయిడ్ కావచ్చు, పిసిఓడి కావచ్చు, మైగ్రేన్ హెడేక్ కావచ్చు, అండ్ యా హెల్త్ కావచ్చు, అండ్ ఫైల్స్, చాలా రకాల జబ్బులుకి రీజన్ ఏంటంటే ఓన్లీ లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్లో ఇట్ ఇంక్లూడ్స్ రియల్లీ ఎక్సర్సైజ్ ఆఫ్ కోర్స్ అండ్ న్యూట్రియంట్స్. మేజర్ గా తీసుకుంటే మిస్సింగ్ న్యూట్రియంట్స్. మనము ఏం తినాలి, ఏం తినకూడదు, ఇప్పుడు ఒకప్పుడు తినే ఫుడ్ ఆ టైంలో ఉన్నటువంటి పొల్యూషన్ కావచ్చు, ఈ కల్తీలు కావచ్చు, లేకపోతే ఈ పెస్టిసైడ్స్ వాడకం కావచ్చు, అప్పుడున్న పొల్యూషన్ కి దానికి సంబంధించిన రకంగా తీసుకుంటే అప్పుడున్న ఫుడ్ మేబీ ఓకే, బట్ అదే ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి, ఇప్పుడున్న ఈ రకమైన విపరీతమైన జనాభా పెరిగారు అండ్ పంటలన్నీ కూడా చాలా మటుకు ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం మూలానైతేనేమి, అండ్ ఇంకా ఈ డిజిటలైజేషన్, బయట ఆర్డర్ ఇచ్చి తీసుకోవడం అయితేనేమి, ఇలా చాలా రకాల కారణాలుగా మనం తీసుకోవాల్సిన ఫుడ్ ని, చాలా న్యూట్రియంట్స్ ని మిస్ అవ్వడం మూలాన మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది ఎంత మేజర్ రోల్ అయిపోయిందంటే, ఇప్పుడు ఏ ఇల్లు తీసుకున్నా ఇంగ్లీష్ మెడిసిన్ లేకుండా ఇల్లు లేదు. ప్రతి ఒక్కరూ రోజు పొద్దున్న నిద్ర లేస్తానే దే విల్ స్టార్ట్ ఈటింగ్ విత్ ఇంగ్లీష్ మెడిసిన్. మేబీ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, చాలా వాటికి అన్నమాట. సో దీనికి అంతటికీ కూడా అసలు మూల కారణం ఏంటి? మన లైఫ్ స్టైల్ అంటున్నాం. వాట్ ఈస్ లైఫ్ స్టైల్ ఆల్ అబౌట్? అండ్ దీనికి రూట్ కాజ్ ఏంటి, లేకపోతే ఎలా మనం మార్చుకోవాలి, మన సప్లిమెంట్స్ ఎలా హెల్ప్ అవుతుంది, ఈ విషయాల్ని మనందరితో షేర్ చేసుకోవడం కోసం యూ విల్ వన్స్ అయిన తర్వాత యూ విల్ ఫీల్ ద సేమ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. We are really blessed to hear from Mr. Ramesh Surneni. He is an extraordinary personality with a lot of knowledge and how to convey to people. అంటే నేను ఎవరి దగ్గర నుంచి కూడా అంత ఇదిగా వినలేదు హెల్త్ సంబంధించి, కానీ ఇట్లాంటి నాట్ ఓన్లీ హిస్టరీ అండ్ అరేంటింగ్ అన్ని థింగ్స్ కూడా రమేష్ ని ఇన్ఫర్మేషన్ సంబంధించిన వాటిని కూడా చాలా అద్భుతంగా యూస్ చేసుకుని గ్రో అవుతున్నారు. థ్యాంక్ గాడ్ he's I love to say that he's from my team and personally mentored by me, and he's really growing nook and corner lo India lo business. Tana business lo oka person vachinadante he will also become a nutritional expert. Anta adbhutanga he will train his team. Andike andaru kuda chaala adbhutanga turnovers anedi chaala baga jarugutundi Ramesh team lo. సో అటువంటి వ్యక్తి ద్వారా మీరందరూ, నేను రిక్వెస్టెడ్ రమేష్, ఐ నో హౌ hectic his schedule, sirga. Apart from that, 2 small kids and parents, all the things he will balance anamata. Parents దగ్గరికి వెళ్ళి రావడం, విలేజ్ లో ఉంటారు, అండ్ పిల్లలతో స్పెండ్ చేయడం, జాబ్ లో కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్న జాబ్. సో ఇవన్నిటి అపార్ట్ ఫ్రమ్ దిస్ హీస్ బిల్డింగ్ హిస్ బిజినెస్ ఫెంటాస్టిక్ గా బిల్డ్ చేస్తున్నాడు అండ్ సపోర్టింగ్ లాట్స్ ఆఫ్ పీపుల్. And I love to invite Ramesh Surneni to show his presentation regarding the Syndrome X lifestyle diseases ki reasons enti ivanni kuda health meet ni. So na request entante everybody take a pen and notes. మీకు ఖచ్చితంగా మీరు పాయింట్స్ రాసుకోండి తను మాట్లాడుతున్నప్పుడు.
హౌ హీఈస్ ప్రెసెంటింగ్ అనేది మీకు అర్థమైందంటే యూ విల్ కనెక్ట్ టు పేషెంట్స్ ఆర్ పీపుల్ అండ్ హీ విల్ ఈజీలీ కనెక్ట్ టు దెమ్ అండ్ ప్రోడక్ట్ ని కూడా కనెక్ట్ చేయగలుగుతారు. అండ్ దట్స్ హౌ వీ కెన్ చాలా మటుకు డిసీజెస్ ని మన సొసైటీ నుంచి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి కూడా మనం తరిమేయచ్చు అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఆల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ take book and pen and be open mind and don't disturb for anything, any reason. And let's welcome Ramesh Surineni with no thundering rounds of applause kabatti. Yeah, Ramesh, please. Thank you, madam. Thank you so much. Good evening, everyone. I'm Ramesh, working as a lecturer in a college. And apart from that, I'm building this beautiful business opportunity with the mentorship of Parmila Harikumar. So madam has kept a lot of responsibility, and I feel it as a privilege. In fact, I've been used to do this kind of sessions, in many places all around the country. And so surely, probably chala mandi ee call lo unde vallaki probably you might have a question. So enduku ippudu nenu ee time lo after 9:30 9:45, so why should I listen all these things? Probably you might be healthy today, kakapothe so we cannot guarantee that what is going to be tomorrow in terms of our health, right? So ela undabotundi, because manandaram chustune unnam, there are a lot of health challenges, right? And people are living today, we have got a lot of facilities, hospitals, medicines anni unnappadiki kuda prati intlonu indaka madam annattu there is a reserved space for medicines, right? So unfortunately we don't really like that, right? సో వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి న్యాచురల్ గా, హెల్దీగా అనే దాని గురించి ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఎ ప్రెజెంటేషన్ విచ్ ఇస్ నాట్ మై నాలెడ్జ్. ఇన్ఫాక్ట్ ఐ గ్యాదర్డ్ దీస్ ఆల్ రిసోర్సెస్, చాలా జెన్యూన్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీతో నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. అండ్ లెట్ మీ షేర్ ఎ ప్రెజెంటేషన్. So I hope you could all able to see this presentation. First thing, health awareness program, right? So see, indaka nenu annattu probably you might have a question, ee roju I am healthy, why do I need to know? So first thing, health anedi it is not guaranteed. Nenu poi oka test chestunante varaku nenu enta healthy ga unnanu anedi manaku teliyadu, frankly speaking. And rendodu enti ante, it is not just about thinking about myself, it is about thinking about our loved ones. Now in fact our family, friends, veella gurinchi kuda manam aalochinchali. So atla ee information manam ela healthy ga undala, at the same time how can we take care of our family health, mana intlo valla aarogyam ela chuskovalane dani meeda aadharapadina vishayam idi. See, before we know, let us understand, so why do we really give some time, why do we really make ourselves alert knowing about this knowledge? Let's see some articles. The Times of India, heart attack kills one person every 33 seconds in India. And imagine prati nimishaniki okaru chanipotunnaru, iddaru chanipotunnaru, prati nimishaniki iddaru, that too because of heart disease, heart attack. And next, if you see, heart disease affects young Indians. Okappudu heart attack anedi probably 40 years 50 years atla koncham antaru kada life style disease, because atla 50 years of age lo vachedi. But ee roju meer chuste even youngsters are also suffering from this disease. Unfortunately meeru kuda you would have chala vinuntaru meeru 25 years lo chanipoyina vallani because of heart strokes. I heard many things, chala pathetic things anamata. And that is, and one more thing, Indians likely to turn diabetes very faster. అంటే చాలా యంగ్ ఏజ్ లోనే డయాబెటిక్ అయిపోతున్నారు, షుగర్ డిసీజ్ అనేది అటాక్ అవుతుంది. అండ్ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, we all expect India to be a well developed country in all some good reasons. అంటే జీడిపిలో కానీ అండ్ ఎంటర్ కదా ఎకనామికల్ గా కానీ డెవలప్ అవ్వాలని మనం కోరుకుంటాము. బట్ దురదృష్టం ఏంటి అంటే, ప్రపంచంలో ఇండియా has become the diabetic capital, which we really don't like. అంటే మన ఇండియాలో ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్స్ when compared to all around the world.
And next thing, men are at more risk, especially like 30 to 34 age group lo ఎక్కువ శాతం, almost like 78% of the men are at risk అన్నమాట, right? And 40% Indians risk heart disease. అండ్ ఇంకొకటి, డెస్క్ జాబ్స్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. ఇది ఇంకా దారుణమైన విషయం అన్నమాట. అంటే మీరు చూస్తే ఈ మధ్య కాలంలో మనం చూసే ఏమంటాము జబ్బులన్నీ కూడా అంటే జాబ్స్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషన్స్, మన ప్రొఫెషన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే అన్ని సిట్టింగ్ జాబ్స్ అన్నమాట. అవునా? మీరు చూస్తే మొత్తం కూడా మనకి సిట్టింగ్ జాబ్సే ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, ఆల్ ప్రొఫెషనల్ జాబ్స్. దే ఆర్ ది పీపుల్ హూ ఆర్ అట్ ది థ్రెటనింగ్ సిచ్యువేషన్ లో ఉండేవాళ్ళు. సో అండ్ నెక్స్ట్ థింగ్, ఫ్యాటీ ఫుడ్స్, మనం తీసుకునే ఫుడ్స్ కావచ్చు. అండ్ 98% స్కూల్ కిడ్స్ హ్యావ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ, విచ్ ఇస్ రియల్లీ నాట్ ఎ గుడ్ థింగ్, రైట్? సో 98% స్కూల్ కిడ్స్. అండ్ నెక్స్ట్ థింగ్, వన్ మోర్ థింగ్, ఇఫ్ యు సీ, ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన సర్వే ఏంటి అంటే భారత్ కు గుండె జబ్బుల ముప్పు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మొత్తం చనిపోయే వాళ్ళలో 53% ఆఫ్ ది పీపుల్ హార్ట్ అటాక్ తో చనిపోతున్నారంట. అండ్ నవేడేస్ ఇప్పుడు కరోనా వైరస్ అనేది యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్, అదర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్స్ కావచ్చు, ఎక్కువగా వింటున్నాం మనం, యాక్సిడెంట్స్. ఇవన్నీ కాకుండా 53% హార్ట్ అటాక్స్ తోనే చనిపోయేవాళ్ళు ఉన్నారంట. అండ్ బై 2030 ఇండియా ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ 10 crore people who are going to be diabetic and 20 crore people who are going to have hypertension, BP సమస్యతో బాధపడేవాళ్ళు. సో విచ్ ఇస్ నాట్ వి రియల్లీ లైక్, మనకు నచ్చనివి. అందుకే మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండే దేశం చైనా, బట్ గుండె జబ్బులు, గుండెపోటు మృతులలో పోలిస్తే ఆల్మోస్ట్ ఇండియా ఇస్ నెంబర్ 1, రైట్? సో అండ్ విచ్ ఇస్ ప్యాథటిక్. అండ్ ఇది 2030 ఇంకా దారుణంగా ఉండబోతుంది. అండ్ ఇండియా ఈస్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ. దీనివల్ల ఇండియాకి జరిగే నష్టం ఎకనామికల్ గా కావచ్చు. అండ్ సిట్టింగ్ ఈస్ ద న్యూ స్మోకింగ్. చాలా మందికి తెలుసు, ఏమంటారు, సిగరెట్ తాగడం అనేది చాలా చాలా చెడ్డ అలవాటు, మన లంగ్స్ ని వీటన్నిటిని కూడా పాడు చేస్తుంది. అండ్ ఇంకో దురదృష్టకరమైన వార్త ఏంటంటే సిట్టింగ్ విషయానికి వస్తే నవేడేస్ మన చైర్స్ ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ 360 degrees రొటేట్ అవుతున్నాయి, వీల్స్ ఉన్నాయి. ఏమైతుందంటే మనం కొంచెం కూడా కదలిక లేకుండా వీ కుడ్ ఏబుల్ టు డూ ఆల్ అవర్ వర్క్స్ అన్నమాట. సో ఇది ఇంకా దారుణమైన స్టేజ్ లోకి, మనల్ని ఇన్యాక్టివ్ స్టేజ్ లోకి, అంటే ఫిజికల్ యాక్టివిటీని తగ్గించే స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నాం మనం, రైట్? సో ఇప్పుడు నేను మీకు ఐ హావ్ షేర్డ్ వెరీ 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 ఫ్యూ స్టాటిస్టిక్స్. మీరు ఇఫ్ యూ కెన్ గెట్ ఇన్ టు ది WHO ట్విట్టర్ ఆర్టికల్స్, ఈ ఆర్టికల్స్ మీరు చూస్తే యూ విల్ సీ వండరింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. అరే నాయన, ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామా మనము అనే విషయం మీకు అర్థమవుతుంది. సో ఈ రోజు ప్రాబ్లీ ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ అన్ని విన్న తర్వాత you might be thinking, no, thank God I am absolutely fine today, I am not diabetic, no, neither I am not hypertension patient or heart patients అని అనుకోవచ్చు మీరు. బట్ నేను ఇప్పుడు చెప్పిన చూసిన కేసెస్లకి ఎక్కడ కూడా నేను రాను అనుకుంటా అంటే ఓకే, దట్స్ రియల్లీ గుడ్ థింగ్. బట్ మనం ఆలోచించాల్సింది, నిజంగానే నేను ఆ స్టాటిస్టిక్స్ లకు రావట్లేదా, లేకపోతే నేను ఆల్రెడీ వచ్చిన విషయం నాకు తెలియట్లేదా? ఇది మీరు బాగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు నేను ఏ స్టాటిస్టిక్స్ లో ఉన్నాను అనేది నేను టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్, ఈ డయాబెటిక్ కేసెస్ కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు, హైపర్ టెన్షన్, వీటన్నిటిలో నేను ఉండకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి? our objective is very simple. It is very straight. Healthy aging and vibrant health. చాలా మంది అంటారు, నేను whenever I talk about health గురించి మాట్లాడినప్పుడు, అంటే నువ్వేంది 200 సంవత్సరాలు బతకాలనుకుంటున్నావా, 150 ఏళ్ళు బతకాలనుకుంటున్నావా అన్నప్పుడు I tell them very clearly, see, నా ఇంటెన్షన్ 200 సంవత్సరాలు బ్రతకడం కాదు, బ్రతికినంత కాలము ఆరోగ్యంగా బతకడం అండ్ హెల్దీ ఏజింగ్. అఫ్ కోర్స్ ఏజింగ్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. దాన్ని నేను ఆర్టిఫిషియల్ అంటే ఏమంటారు, ఈ జబ్బులతో వీటితో నేను ఐ డోంట్ వాంట్ టు లివ్, రైట్? సో ఈ సమస్యలు లేకుండా ఆరోగ్యకరంగా జీవితం సాగాలి అనేది దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్ మనందరి ఆబ్జెక్టివ్, మనందరూ కోరుకునేది కూడా. సో దీన్ని ఎలా అనే దానికి
we have gathered this information. ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోయే ఇన్ఫర్మేషన్ ఏది కూడా, I told you, it is not my own knowledge. See, we have gathered this information from different genuine sources, like WHO కావచ్చు, like famous doctors in the world, like famous nutritionists in the world, and American Diabetes Association. ఇట్లాంటి there are articles from International Diabetes Federation వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రీసెర్చ్. See, lack of time, probably I could not able to provide you all those things. International Diabetes Federation వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి WHO వాళ్ళ ఆధ్వర్యంలో they have released a paper. సో ఆ పేపర్ ని, ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి అర్థమయ్యే సోర్స్ లోకి మేము ట్రాన్స్లేట్ చేసాం. దట్ ఈస్ వాట్ దిస్ presentation is all about, right? Kabatti, 100% I can proudly tell that you can genuinely accept this information. Okay, let me explain. So what exactly is this? Idi enti anedi. See, first thing, everybody, prati okkaru manam life start chesinappudu we will be normal, right? So, and unfortunately ee roju manam vintunnamu, there are some births, పుట్టుకతో కొన్ని అబ్నార్మాలిటీస్ తో పుట్టేవాళ్ళు ఉన్నారు, డయాబెటీస్ తో పుట్టేవాళ్ళు ఉన్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్ తో పుట్టేవాళ్ళు కూడా ఉన్నారు. నౌడేస్ యూ కెన్ సీ, చాలా తెలుసుంటాయి మీకు. బట్ లెట్ సీ, ఇప్పుడు మనందరం కూడా నార్మల్ గా పుడతాము, బట్ అట్ ది ఎండ్ our journey will end towards a point called D. D అంటే it can be a disease, any disease, it can be a diabetes, or it can be a death also, anything. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనము ఈ స్టేజ్ కి చేరుకోవాలి, అందుకే దీన్ని టేక్ ఆఫ్ స్టేజ్ అంటాం, రైట్? బట్ ఈ జర్నీ, ఈ నార్మల్ టు డి అనే స్టేజ్ కి మనము ఎంత లేట్ గా మనము ఈ జర్నీ చేస్తామనేదే మనం కోరుకునేది. టు మేక్ యూ క్లియర్ అబౌట్ దిస్, సపోజ్ ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ తిరుపతి టు హైదరాబాద్, నేను తిరుపతి టు హైదరాబాద్ జర్నీ చేస్తున్నాను అనుకోండి, నేనేమనుకుంటానంటే ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ అయితే అంత బాగుంటుంది జర్నీ అని కోరుకుంటాను. We have certain what you call junction points అంటాం, చెక్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు నేను సపోజ్ I start from Tirupati, I should go through కడప, నంద్యాల కావచ్చు, కర్నూలు కావచ్చు, అట్లా మహబూబ్ నగర్ కావచ్చు, then I'll go to హైదరాబాద్. సో అట్లా ఈ జంక్షన్ పాయింట్స్ ని బేస్ చేసుకొని నేను ఎంత త్వరగా రీచ్ అవబోతున్నాను, నా జర్నీలో నేను ఏ పొజిషన్ లో ఉన్నాను, ఇంకా ఎంత టైం అవుతుంది జర్నీ ఎండ్ చేయడానికి, డెస్టినేషన్ చేరడానికి అని ఒక క్లారిటీ ఉంటుంది. But unfortunately, when it comes to our life, when it comes to our health, ఈ నార్మల్ అనే పాయింట్ నుంచి ఈ డిసీజ్ కావచ్చు, డెత్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఈ స్టేజ్ కి వెళ్ళే జర్నీలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఏ స్టేజ్ లో ఉన్నాము, ఏ జంక్షన్ లో ఉన్నాము అనేది no one knows. So that is what you call unfortunate thing. ఎందుకు అంటే because ఇప్పుడు సపోజ్ I go to a doctor, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, నేను డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఐ వాంటెడ్ టు చెక్, నాకేమైనా డయాబెటీస్ ఉందా అని చెక్ చేయాలనుకుంటే హీ విల్ రైట్ ఎ బ్లడ్ టెస్ట్. సో నేను వెళ్తాను, బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళి ఆ రిపోర్ట్, బ్లడ్ ఇచ్చి నేను రిపోర్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి డాక్టర్కి ఇస్తాను. అండ్ డాక్టర్ విల్ టెల్ దట్ నో యు ఆర్ నార్మల్, సో యూ డోంట్ హ్యావ్ ఎనీ డయాబెటీస్ అని చెప్తారు. బట్ ఇఫ్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్, డాక్టర్ ఈజ్ దేర్ ఎనీ ఛాన్సెస్, నాకేమన్నా ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పగలరా అంటే హీ కెనాట్ టెల్. నో డాక్టర్ కెన్ టెల్ దట్, బికాస్ డాక్టర్స్ ఏంటి, ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటి బేస్డ్ ఆన్ సర్టన్ రిపోర్ట్స్ ని బేస్ చేసి, దిస్ ఇస్ వాట్ ఈస్ వాట్ యు కాల్ మెడిసిన్ ఈజ్ ఆల్ అబౌట్. క్లినికల్ రిపోర్ట్స్ ని బేస్ చేసి వాళ్ళు నీకు డయాబెటీస్ ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, బీపీ ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, హార్ట్ ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, బట్ ఫ్యూచర్ లో నీకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని దే కెనాట్ ప్రిడిక్ట్. అందుకే మనం ఏమంటామంటే ఈ నార్మల్ టు డి అనే పాయింట్ లో మనం ఇప్పుడు ఎక్కడున్నాము, నార్మల్ కి దగ్గరగా ఉన్నామా, డి అనే పాయింట్ కి దగ్గరగా ఉన్నామా అనేది తెలియదు. కాబట్టి మనకి తెలియని విషయాన్ని మ్యాథమెటిక్స్ లో ఎక్స్ అంటాం, అన్నోన్ థింగ్. సో దట్ ఈస్ వై ఇట్ హస్ బీన్ నేమ్డ్ యాజ్ ఎక్స్. సో వేర్ ఐ యామ్ నౌ టుడే, నేను ఎక్కడ ఉన్నాను అనేది ఇట్స్ అన్ అన్నోన్ థింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, రైట్? సో ఇప్పుడు ఈ అన్నోన్ థింగ్ నే ఈ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ మెడిసిన్ లో కానీ ప్రతి ఒక్కరు ఎలా నేమ్ చేశారంటే ఇట్ హాస్ బీన్ నేమ్డ్ యాజ్ సిండ్రోమ్ ఎక్స్ అన్నారు. దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని కూడా అంటారు. దిస్ అన్నోన్ థింగ్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ ఆర్ సిండ్రోమ్ ఎక్స్.
See, what exactly is this syndrome? ఏంటిది, right? Let us understand. See, before this, health experts ఏం చెప్తున్నారు అంటే ఈ సిండ్రోమ్ ఎక్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్, బట్ ఏది కూడా ఈ రోజు మనం చూసే లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇవేవి కూడా ఓవర్ నైట్ జరిగిపోవు. బట్ మనం అప్పుడప్పుడు వింటా ఉంటాం, నిన్న నైట్ కొన్ని కేసెస్, అరే మార్నింగ్ నాతో మాట్లాడి వెళ్ళిన ఒక వ్యక్తి ఈవినింగ్కి ఏదో ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయిన కేసెస్ చాలా మంది మనం వినే ఉంటాం, మన దగ్గరలో మనకు తెలిసిన వాళ్ళని. మనం అనుకుంటాము, అరే నైట్ వరకు బాగున్నాడు, సడన్ గా ఇప్పుడు ఏమైంది, మధ్యాహ్నం వరకు బాగున్నాడు, ఇప్పుడు ఏమైంది. దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ 1 hour ఎఫెక్ట్, ఒక గంట ఎఫెక్ట్, రాత్రి జరిగిన ఇబ్బంది వల్ల జరిగిన ప్రమాదం కాదు ఇది. కొన్ని సంవత్సరాల కొద్దీ మనకున్నటువంటి పూర్ హెల్దీ హ్యాబిట్స్, చెడు అలవాట్లు కాదు, బాగా అర్థం చేసుకోండి, మంచి అలవాట్లు లేకపోవడమే పూర్ హెల్దీ హ్యాబిట్స్. నేను మెయింటైన్ చేసే పూర్ హెల్దీ హ్యాబిట్స్ వల్ల వచ్చిన రిజల్ట్స్, రైట్? సో అందుకే మనం ఏమంటున్నారంటే ఇక్కడ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ సిండ్రోమ్ ఎక్స్, ఇన్ఫాక్ట్ వాట్ యు కాల్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అన్ని జబ్బులకి ఒక రూట్ కాజ్ అంటున్నారు. అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచే మిగిలిన అన్ని జబ్బులు మొదలవుతున్నాయి. సో లెట్ us అండర్స్టాండ్. ఇప్పుడు డయాబెటీస్, ఎందుకు మనము డయాబెటీస్ మనం మాట్లాడుతున్నాము అంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు చూడండి, వి ఆల్ లైక్ ఆఫర్స్. మనందరికీ కూడా ఆఫర్స్ అంటే చాలా ఇష్టం. ఇదేది ఈ-కామర్స్ లో అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ మనం చూస్తే ఈ బిగ్ బిలియన్ డే వచ్చినప్పుడు ఎవ్రీబడి విల్ గెట్ ఎక్సైటెడ్ అండ్ యూ విల్ బై మెనీ ప్రొడక్ట్స్ అన్నమాట, చాలా చాలా తక్కువ దొరుకుతాయి కాబట్టి. సిమిలర్లీ డయాబెటీస్ అనేది నేను ఏమంటానంటే ఇది ఒక బంపర్ ఆఫర్ లాగా, సారీ టు సే దిస్. ఎందుకంటే ఒక్కసారి ఒక మనిషికి డయాబెటీస్ ఎంటర్ అయిందంటే బాడీలో, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ స్టార్ట్స్ డ్యామేజింగ్ ఆల్ ది ఆర్గాన్స్ ఇన్ యువర్ బాడీ. మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. సపోజ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి 8 out of 10 people ఆర్ లైక్ డై విత్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ తో చనిపోతున్నారు. అండ్ 2 to 4 times increased risk of strokes అండ్ రీనల్ డిసీజెస్ కావచ్చు, రెటినోపతి, డయాబెటిక్ ఫుడ్, నెఫ్రోపతి, we have many kinds of challenges with diabetes. అందుకే డయాబెటీస్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మీద డ్యామేజ్ అనేది స్టార్ట్ చేస్తుంది. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే డయాబెటీస్ వస్తే షుగర్ టెస్ట్ చేసుకొని షుగర్ లెవెల్లో ఉందా లేదా మాత్రమే మనం చెక్ చేస్తున్నాం. వి డోంట్ సీ అదర్ ఆల్ యాజ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇప్పుడు డయాబెటీస్ అనేది ఇంత డేంజరస్ డిసీజ్ అయినప్పుడు ఈ డయాబెటీస్ కి ముందు స్టేజ్ ని, అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ నే మనం ఏమంటామంటే సిండ్రోమ్ ఎక్స్ అంటాం, లేదు మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ విచ్ ఇస్ కాల్డ్ అ ప్రీ డయాబెటిక్ స్టేజ్, రైట్? ఇప్పుడు అనదర్ థింగ్, if you see, this metabolic syndrome has become the root cause of many diseases. You see heart attacks, heart diseases, lipid problems. అంటే ఏమంటాము, కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైపోవడం కావచ్చు, హెచ్డిఎల్ తగ్గిపోవడం, ఎల్డిఎల్స్, విఎల్డిఎల్స్, ఇవన్నీ కూడా, హైపర్ టెన్షన్, బీపీ అంటాం కదా, టైప్ 2 డయాబెటీస్, డెమెంటియా, క్యాన్సర్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పిసిఓఎస్. చాలా చాలా సందర్భాల్లో ఈరోజు మీరు ఉంటుంటారు, ఇన్ఫర్టిలిటీ హాస్ బికమ్ ఏ మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ నవే డేస్. పీపుల్ ఆర్ ట్రైయింగ్ వెరీ హార్డ్ టు గెట్ దిస్ ప్రెగ్నెన్సీ. పిల్లల కోసం చాలా చాలా కష్టాలు పడుతున్నారు. అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ దిస్ మెటబాలిక్ సిండ్రోమ్. రూట్ కాజ్ ఎక్కడ అంటే మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, లెట్ us అండర్స్టాండ్ దిస్ మెటబాలిక్ సిండ్రోమ్ is not a disease, but this is a kind of a situation, kind of a condition in our body. But sad news ఏంటంటే ఈ కండిషన్ తెలుసుకోవడం కష్టం. See, let us understand what is this metabolic syndrome. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని కూడా దీన్ని అంటాం మనం, రైట్? సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఏదైనా మనం తిన్న ఆహారము మన స్టమక్, మన పొట్టలో వెళ్ళి జీర్ణమవుతుంది, అవునా, డైజెషన్. ఇది డైజెస్ట్ అయ్యి ఇట్ కన్వర్ట్స్ టు డిఫరెంట్ న్యూట్రియంట్స్. సిమిలర్లీ అదే టైంలో గ్లూకోజ్ గా కూడా మారుతుంది. మనం తినే ఫుడ్స్ లో కొన్ని గ్లూకోజ్ గా మారుతుంది.
అదే టైంలో ఇక్కడ మన పొట్ట కింద ఒక ఆర్గాన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ప్యాంక్రియాస్. సో ఈ ప్యాంక్రియాస్ అనేది ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ని తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్ ప్లస్ గ్లూకోజ్ ఈ రెండు రక్తంలో కలిసి ఈ రక్తం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి అన్ని సెల్స్ కి, యు ఆల్ నో దట్ సెల్స్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఇల్లు గోడలు నిలబడడానికి కారణం అందులో ఉన్నటువంటి రాళ్ళు, ఇన్ఫాక్ట్ బ్రిక్స్, రైట్? సో ఆ బ్రిక్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇన్ఫాక్ట్ మన గోడలు కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ సిమిలర్లీ మన బాడీ కూడా, మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఈ సెల్స్ తోనే బిల్డ్ అయింటాయి. ఆ సెల్స్ కి ఇట్ రిక్వైర్స్ గ్లూకోజ్ రెగ్యులర్లీ, వాటికి గ్లూకోజ్ అనేది రెగ్యులర్ గా కావాలి. సో అలా మనం తిన్న ఆహారం నుంచి తయారైన గ్లూకోజ్ ఈ ప్యాంక్రియాస్ రెండు కలిసి బ్లడ్ ద్వారా మన బాడీలో ఉన్నటువంటి అన్ని సెల్స్ కి సప్లై చేస్తుంది. సో లెట్ us అండర్స్టాండ్ what is a normal cell, how does a normal cell looks like. ఒక నార్మల్ సెల్ ఎలా ఉంటుంది, వీటిని తెలుగులో కణాలు అంటాం, రైట్? సో ఈ సెల్స్, ఈ గోడల చుట్టూ, ఈ సెల్స్ కి ఉన్నటువంటి గోడల చుట్టూ రిసెప్టార్స్ ఉంటాయి. వాటినే మనం ఏమంటామంటే ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటాం. దే ఆర్ కైండ్ ఆఫ్ గేట్స్. సో ఇప్పుడు మనం రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ఈ సెల్ లోపలికి వెళ్ళాలి అంటే ఈ గేట్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉన్నాయి కదా, ఈ రిసెప్టార్స్ అనేవి ఓపెన్ అవ్వాలి. అప్పుడే బ్లడ్ లో ఉన్నటువంటి ఈ గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్తుంది. దెన్ ఇట్ కన్వర్ట్స్ టు ఎనర్జీ, రైట్? సో కానీ ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ని ఓపెన్ చేయాలి. బికాస్ సిన్స్ దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ క్లోజ్ థింగ్, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ గేట్, ఇట్ హస్ టు బి ఓపెన్. అది ఓపెన్ చేయాలంటే దానికి ఒక తాళం కావాలి. అలా తాళం లాగా, కీ లాగా ఉపయోగపడేదాన్ని మనం ఏమంటామంటే ఇన్సులిన్ అంటాం. సో ఇప్పుడు బ్లడ్ లో ఉన్న ఇన్సులిన్ ఎక్కడైతే ఉందో ఈ రిసెప్టార్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ అట్రాక్ట్ దట్ ఇన్సులిన్. అంటే ఎందుకు, ఎలా అట్రాక్ట్ చేయగలుగుతుందంటే ఇన్సులిన్ రిసెప్టార్ కి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనే ఒక గుణం ఉంటుంది. అంటే ఇట్ అట్రాక్ట్స్ ఇన్సులిన్ విచ్ ఎవర్ దేర్ ఇన్ ది బ్లడ్ అన్నమాట. రక్తంలో ఉన్నటువంటి ఇన్సులిన్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇమీడియట్లీ వన్స్ ఇట్ గెట్స్ ది ఇన్సులిన్, ఇట్ ఓపెన్స్ ది రిసెప్టార్. ఎప్పుడైతే రిసెప్టార్ ఓపెన్ అవుతుందో ఈ గ్లూకోజ్ అనేది లోపలికి వెంటనే ఎంటర్ అవుతుంది. సో ఇన్సులిన్ విల్ యాక్ట్ లైక్ ఏ key to open your cell. Then only glucose will enter into the cell. So this is the normal mechanism which happens in our body. Normal cell యొక్క functioning ఎలా ఉంటుంది, right? So next, when it comes to how foods affects our body, మన బాడీలో if you see what kind of foods మనం ఏం తింటున్నాము అది మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మారుతుంది, వీటన్నిటి గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్, లైక్ యూ సీ ఆల్ నాన్ వెజిటేరియన్ డైట్, ఎగ్స్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మన బాడీలో అమినో యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. యునో అమినో యాసిడ్స్ విల్ ప్రొడ్యూస్ అ ప్రోటీన్ ఇన్ యువర్ బాడీ విచ్ హెల్ప్స్ టు బిల్డ్ యువర్ మజిల్స్. మన కండరాలు అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి, రైట్? సో మనం తినే ఏదైనా నాన్ వెజిటేరియన్ డైట్ మాక్సిమం ఇట్ కన్వర్ట్స్ టు అమినో యాసిడ్స్ అండ్ దెన్ ఇట్ టర్న్స్ టు మజిల్, రైట్? ప్రోటీన్ అంటాం సింపుల్ చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ థింగ్, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, పిండి వంటలు కాదు, పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం తీసుకునేవి ఏవైనా కానీ, ఇప్పుడు బ్రెడ్ తీసుకోండి, ప్రాబ్లీ రైస్ తీసుకోండి, మనం తీసుకునే ఏదైనా ఇడ్లీ, దోశ, చపాతీ, ఆల్ దీస్ థింగ్స్ మేజర్లీ ఇట్ కమ్స్ ఇన్ టు దిస్ కార్బోహైడ్రేట్ ఫ్యామిలీ. ఈ కార్బోహైడ్రేట్స్ మన బాడీలో ఏం తయారు చేస్తారంటే ఇట్ ప్రొడ్యూసెస్ షుగర్. అందుకే ఏమంటారు, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే విల్ గెట్ ఎనర్జీ అంటారు. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ అయ్యిందంటే ఏమవుతుందంటే ఇట్ కన్వర్ట్స్ టు ఫ్యాట్. ఇది ఫ్యాట్ గా మారిపోతుంది బాడీలోకి వెళ్ళిన తర్వాత. సిమిలర్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆల్ దీస్ థింగ్స్, లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా మన బాడీలోకి ఏమవుతాయి, ఎనర్జీగా ప్లస్ ఫైబర్ గా మారుతుంది. అండ్ యూ ఆల్ నో దట్ ఎనర్జీ అండ్ దిస్ ఫైబర్, దీస్ విల్ హెల్ప్ ఫర్ అవర్ వెల్నెస్, మన యొక్క ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమైనవి. అండ్ నెక్స్ట్, ఆల్ సెరల్స్, పల్సెస్, ఇవన్నీ కూడా దీస్ హెల్ప్స్ టు ప్రొడ్యూస్ వైటల్ మాలిక్యూల్స్ ఇన్ యువర్ బాడీ. వైటల్ మాలిక్యూల్స్ అంటే ఇది ఏం చేస్తాయి, మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ని తయారు చేస్తాయి, రైట్? సో విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ నెక్స్ట్, జంక్ ఫుడ్స్. సో వీఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు దీస్ ఫుడ్స్ నవేడేస్. ఆల్ జంక్ ఫుడ్స్ లైక్ పిజ్జాలు కానీ, బర్గర్స్ కానీ, కుర్కురేలు, పిల్లలు తినేవి, కూల్ డ్రింక్స్. ఈరోజు మనము
బయట అదేదో కేఎఫ్సి, ఎంఎఫ్సి ఏవేవో ఉన్నాయి, ఎఫ్సీలు, ఈ ఫ్రైడ్ చికెన్స్ కావచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఇది చెప్తుంటే కూడా మీ నోట్లో నీళ్ళు వస్తుంటాయి అనమాట. చాలా మంది ఈ రోజు కూడా టేస్ట్ చేసి ఉంటారు. బిర్యానీలు కావచ్చు, ఈ గోబీ సెంటర్స్ లో చేస్తూ ఉంటారు, ఈవినింగ్ అయితే చాట్ సెంటర్స్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వాట్ ప్రొడ్యూసెస్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విచ్ టర్న్స్ టు ఫ్యాట్స్, రైట్? సో దీస్ ఆర్ వాట్ హ్యాపెన్స్. మనం తినే ఫుడ్స్ ఎటువంటివి, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమిగా మారుతుంది. డజంట్ మీన్ దట్ ఇవి తినచ్చు ఇది తినకూడదని కాదు. ఏది ఎంత ప్రపోర్షన్ లో తినాలో మనం తెలుసుకోవాలి. బికాస్ బాడీ రిక్వైర్స్ గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్, వైటల్ మాలిక్యూల్స్, మజిల్ అన్ని అవసరం బాడీకి. బట్ ఏది ఎంత ప్రపోర్షన్ లో కావాలా అనేది తెలుసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? లెట్ us అండర్స్టాండ్. ఇప్పుడు మనము ఇంచుమించు నాకు తెలిసి కాల్లో ఉన్న చాలా మంది ప్రాబ్లీ వి ఆల్ హ్యావ్ సిమిలర్ కైండ్ ఆఫ్ డైట్ రెగ్యులర్లీ. అవునా? మనం చాలా వరకు ఇప్పుడు మార్నింగ్ లేస్తానే వీ విల్ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, పూరి, చపాతి, దోశ, మాడిపోయిన దోశ, వాటెవర్, రైట్? సో సచ్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ వాట్ వీ హ్యావ్ ఎవ్రీ డే. అండ్ మధ్యాహ్నం అయితేనే ప్రాబ్లీ ఇంట్లో అయినా ఉన్నా సరే, క్యారీకి అయినా సరే ఒక రైస్, పప్పు, సాంబారు, ప్రాబ్లీ రసం, పాపడ్ ఇట్లాంటివి తీసుకోవడం, రైట్? సో అండ్ దీంతో పాటు మేజర్లీ ఏం ప్రిఫర్ చేస్తాము? స్నాక్స్, సమోసాలు, ఈవినింగ్ అయితేనే సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు, ఆల్ దీస్ థింగ్స్. అండ్ చిప్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు. ఇక చిన్న పిల్లలు అయితే కుర్కురేలు, చిప్స్, లేస్లు, షూలు, గీలు అన్ని తినేస్తా ఉంటారు అనమాట. అవునా? దీస్ ఆర్ ఆల్మోస్ట్ ఆర్ రెగ్యులర్ డైట్. మనం ఆల్మోస్ట్ తినేటువంటి ఫుడ్ ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ పెట్టలేదు నేను ఇక్కడ. ఏం జరుగుతుంది? మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం తినాలి? ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ హెల్దీ డైట్. మన బాడీకి ఏదేది ఎంతెంత ప్రపోర్షన్ లో ఇవ్వాలి అనేది మనం గమనిస్తే, ఫస్ట్ థింగ్ కార్బోహైడ్రేట్స్ అనేది 40% మాత్రం ఇవ్వాలి మన బాడీకి. అంటే మనం మాట్లాడే రైస్ రిలేటెడ్, రైస్ ఫ్యామిలీ, ఇవన్నీ కూడా మాక్సిమం రోజులో 40% మాత్రమే ఇవ్వాలి. అండ్ ప్రోటీన్స్ వీ షుడ్ మేక్ షూర్ దట్ 30 grams or 30% మనం తినే ఫుడ్ లో నుంచి రోజులో 30% ప్రోటీన్ ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. అండ్ 30% ఈస్ ఫ్యాట్స్. బట్ ఫ్యాట్స్ లో యూ హ్యావ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ యూ హ్యావ్ బ్యాడ్ ఫ్యాట్స్. సో గుడ్ ఫ్యాట్స్ విచ్ ఇస్ omega-3 కనీసం 5% అన్నా ఉండాలి మనం తీసుకునే ఫ్యాట్స్ లో, రైట్? సో ఇది మనం ఆరోగ్యంగా ఉండాలి, మన బాడీ ప్రాపర్ గా ఫంక్షనింగ్ జరగాలి అంటే ఈ ప్రపోర్షన్ లో మనం తినాలి. కానీ ఇందాక మనం చూసినటువంటి డైట్ లో ఏ ప్రపోర్షన్ లో మన బాడీలోకి వెళ్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే, మన రెగ్యులర్ డైట్ మోర్ దాన్ 60% మనం కార్బోహైడ్రేట్ తింటున్నాము. మీరందరూ ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మోర్ దాన్ 60% కార్బోహైడ్రేట్. అండ్ ప్రోటీన్స్ అనేది చాలా చాలా తక్కువ, 10% కూడా మనం తినట్లే. బాగా ఆలోచించండి. హౌ మెనీ పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ ఎగ్స్ ఎవ్రీ డే? హౌ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ మిల్క్ ఎవ్రీ డే? నాన్ వెజిటేరియన్ ఎవ్రీ డే? సో దీస్ ఆర్ వాట్ వీ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్, రైట్? సో అట్లా చాలా మంది, నాకు పాలు పడదండి, రోజు గుడ్లాడి తింటామండి, రోజు మాంసం తినలేము, రైట్? సో కాబట్టి ప్రోటీన్ డైట్ అనేది ఆల్మోస్ట్ 10% కన్నా తగ్గిపోతా ఉంది రోజుకి. అండ్ ఫ్యాట్స్ అంటారా, పుష్కలంగా తింటాము. ఎందుకంటే మేజర్లీ ఫ్యాట్స్ అనేవి మనకు చాలా రుచికరంగా ఉంటాయి. అండ్ దురదృష్టం ఏంటి అంటే omega-3 విచ్ ఇస్ మోస్ట్ నెగ్లిజిబుల్ ఇంటేక్. ఎస్పెషలీ ఇండియాలో మనం తీసుకునే ఫుడ్ లో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. omega-3 ఎక్కడ దొరుకుతుంది? కోల్డ్ వాటర్ ఫిష్ కాల్డ్ యాజ్ సాల్మన్. అండ్ ఇంకా చెప్పాలి అంటే అవిసె గింజల నుంచి ఫ్లెక్స్ సీడ్స్ అంటాము. ఇంకా చెప్పాలి అంటే వాల్నట్స్ అంటాము. హౌ మెనీ పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ ఎవ్రీ డే? అట్లీస్ట్ once in a week or at least once in a month or in a year. No, I have never heard salmon fish, right? Salmon fish ne eppudu tinaledu because it's not easily available, right? And expensive kuda, right? So that is the reason manam almost negligible intake of omega-3, right? ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తీసుకునే డైట్ లో 60% కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల, ఇందాక మనం మాట్లాడుకున్న కేసులో కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీలో షుగర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే గ్లూకోజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? లెట్ us అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే బాడీలో గ్లూకోజ్ ఎక్కువ తయారైందో అది బ్లడ్ లో కలిసి బ్లడ్ ద్వారా సెల్ కి సప్లై కావాలి. కానీ దురదృష్టం ఏంటి, సెల్ కి కూడా గ్లూకోజ్ అవసరం, కానీ ఇట్ హస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. దానికి ఒక లిమిట్ కావాలి, అవునా? సో ఇట్ కెనాట్ కన్స్యూమ్ ఆల్ ది గ్లూకోజ్ విచ్ ఇస్ అవైలబుల్, అవునా? బికాస్
దానికి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ మించి తీసుకోరు. సో ఎప్పుడైతే మనము అవసరానికి మించి గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో బాడీలో త్రూ అవర్ ఫుడ్స్, ఏం జరుగుతుంది? ఈ గ్లూకోజ్ని వద్దు అని చెప్పే ప్రాసెస్లో ఈ సెల్ ఏం చేస్తుందంటే ఈ రిసెప్టార్స్ షట్ డౌన్ చేసి పడేస్తుంది. ఎందుకంటే రిసెప్టార్స్ నుంచే, గేట్స్ నుంచే గ్లూకోజ్ లోపలికి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తుందంటే ఈ రిసెప్టార్స్ని పర్మనెంట్గా షట్ డౌన్ చేయడం మొదలు పెడుతుంది. ఎలా పర్మనెంట్గా షట్ డౌన్ చేస్తుందంటే ఈ రిసెప్టార్కు ఉన్నటువంటి ఇన్సులిన్ సెన్సిటివిటీ, అంటే ఇన్సులిన్ని ఆకర్షించే గుణంని కోల్పోతుంది. సో ఎప్పుడైతే ఇది షట్ డౌన్ అయిపోతుందో మళ్ళా గ్లూకోజ్ అవసరమైనప్పుడు సెల్కి దాని యొక్క ఫంక్షనింగ్ అనేది ఉండదు. ఎప్పుడైతే కొన్ని రిసెప్టార్స్ క్లోజ్ అయిపోతాయో సెల్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. సెల్స్ అనేవి బాడీలో హెల్తీగా లేనప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ సిచ్యువేషన్ ఇన్ అవర్ బాడీ. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మన హెల్తీ రిసెప్టార్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చింది. అది ఎందుకు వచ్చింది? మనం అవసరానికి మించి గ్లూకోజ్ బాడీలో ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి. దట్ ఈస్ వేర్ see over nutrition puts lot of stress on the cells leading to shutdown of some insulin receptors. అందుకే మనము ఇది తినకపోవడం వల్ల వచ్చింది కాదు ప్రాబ్లం, ఏది ఎంత ప్రపోర్షన్లో తినాలో తెలుసుకోకుండా తినడం వల్ల వచ్చిన సమస్య. సో ఇప్పుడు ఏమైంది? ఈ రిసెప్టార్ షట్ డౌన్ అయినప్పుడు గ్లూకోజ్ మొత్తం కూడా బ్లడ్లోనే ఉండిపోతుంది, బ్లడ్ నిండా గ్లూకోజ్ ఉంటుంది. దీని నుంచి ఎలా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ థింగ్, ఇంక్రీస్డ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉండడం వల్ల ఎండోథీనల్ డ్యామేజ్ ఆర్ వాట్ యూ కాల్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అంటాం. మన ఆర్టరీస్ ఉన్నాయి కదా, ధమనులు అంటాం. ఈ ధమనులు నిండా గ్లూకోజ్ ఉండడం వల్ల అథెరోస్క్లెరోసిస్ రిలేటెడ్ డిసీజెస్ అంటే సివిడిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఇవన్నీ కూడా రావడం మొదలవుతుంది. ఎలా అంటారా? లెట్ us see. మన ధమనులు మొత్తం గట్టిపడిపోతుంది. ఎప్పుడైతే ధమనుల నిండా గట్టిపడిపోతుందో సో ఈ అన్నెసెసరీ ఫ్యాట్స్ ఇవన్నీ పోయి ఒక చోట ప్లేగ్ లాగా ఏర్పడిపోతుంది మన ఆర్టరీస్లో. అంటాం కదా మన బ్లడ్ ఏమంటారు ధమనులు నిండా ఈ విధంగా క్లాట్స్ ఏర్పడిపోయినప్పుడు ఈ విధంగా హెల్తీగా ఉండాల్సిన, నార్మల్గా ఉండాల్సిన ఆర్టరీస్ ఈ విధంగా క్లాట్స్, బ్లాక్స్ ఏర్పడిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్కి సరిపోనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఈ బ్లడ్ వెజల్ ఆర్టరీస్ మీద ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్టరీస్ మీద ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? సో దీన్ని అథెరోస్క్లెరోసిస్ రిలేటెడ్. ఇదంతా ఎందువల్ల వచ్చింది? ఇంక్రీస్డ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్, ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిందో ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే, దిస్ ఈస్ కాల్డ్ ప్యాంక్రియాస్, ఇది ఇన్సులిన్ ప్రొడ్యూస్ యాక్చువల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం. సో బ్లడ్లో ప్యాంక్రియాస్ ఏమనుకుంటుంది? బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంది అంటే ఇన్సులిన్ సరిపోలేదేమో అని చెప్పి ఇంకా 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 ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడుతుంది. అంటే ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి అవసరానికి మించి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి 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 ఈవెన్చువల్గా కొంతకాలం తర్వాత దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోయి కావాల్సినంత ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. This is what is called type 2 diabetes అంటారు. So eventually it produces insufficient or no insulin. Pancreas అనేది టైర్డ్ అయిపోయి it cannot produce insulin. దాన్నే మనం ఏమంటాము? డయాబెటీస్ అన్నాము. అండ్ డయాబెటీస్ అనేది ఇందాక చెప్పాను, బంపర్ ఆఫర్. వన్స్ we get diabetes, it starts damaging all organs in our body. మిగిలిన అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతుంది. మోస్ట్ డేంజరస్ డిసీజ్. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కండిషన్, ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ అవర్ బాడీ వేర్ ఇట్ ఈస్ లీడింగ్ టు లాట్ ఆఫ్ lifestyle diseases, hypertension, atherosclerosis, type 2 diabetes or diabetes, heart attacks, strokes, PCOD, infertility, abnormal lipid levels, central obesity. మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెంట్ సిండ్రోమ్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఈ సిండ్రోమ్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఈ డిసీజెస్ వచ్చిన తర్వాత వీటితో మనము ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. గెటింగ్ ఇన్ టు హాస్పిటల్స్, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, ట్రీట్మెంట్స్ తీసుకోవడం, మెడిసిన్స్ తీసుకోవడము,
లక్షలు ఖర్చు పెట్టడము అండ్ వాటి నుంచి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడము, ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి ఛాలెంజెస్. ఇప్పుడు WHO, ఎవ్రీబడి, ఆల్ హెల్త్ రిలేటెడ్ బాడీస్ ఇన్ ది వరల్డ్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్కసారి మీరు డిసీజ్ వచ్చిన తర్వాత వాటి నుంచి మీరు బయటపడ్డాము, కంట్రోలింగ్ ది డిసీజ్ అనేది అంత ఈజీ కాదు. సో కాబట్టి ది స్మార్ట్ వే ఇస్ అసలు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటో మీరు తెలుసుకొని మీ బాడీలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ ఉందా లేదా మీరు అర్థం చేసుకోగలిగితే మిగిలిన డిసీజెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దిస్ ఇస్ అంటే రూట్ కాజ్ ని మీరు కానీ ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. హౌ డు వి ఫైండ్ అవుట్? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎలా? దీనికి ఇప్పటి వరకు క్లినికల్ గా మనకి ఎవరు కూడా చెప్పరు. బట్ WHO కొన్ని కండిషన్స్ ని బేస్ చేసి మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉందా లేదా తెలుసుకోవచ్చు అని కొన్ని కండిషన్స్ మనకి చెప్పారు. ఫస్ట్ థింగ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటాం. ఇది ఎర్లీ మార్నింగ్ మనము ఫాస్టింగ్ తో అంటే పరగడుపున ఒట్టి కడుపుతో మనం వెళ్తే బ్లడ్ తీసుకొని దే విల్ డూ దిస్ టెస్ట్ అన్నమాట. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. ఇట్స్ హార్డ్లీ లైక్ 300 to 500 డిపెండ్స్ ఆన్ ది గుడ్ డయాగ్నోస్టిక్ సెంటర్. ఆథరైజ్డ్ అప్రూవ్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లోనే తీసుకోండి ఎప్పుడు కూడా రిపోర్ట్స్ అనేవి. ఓకే, టెస్ట్స్ అనేది. సో ఇందులో నార్మల్ రేంజెస్ ఉంటాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత కావచ్చు. దీంట్లో ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి, HDL లెవెల్స్ ఉంటాయి, LDL, VLDL, టోటల్ కొలెస్ట్రాల్, అట్లా అన్నీ ఉంటాయి. దాంట్లో మీకు పక్కనే నార్మల్ రేంజెస్ ఇస్తారు. బట్ అవన్నీ కూడా మీకు నార్మల్ గానే ఉండొచ్చు. కానీ వీటిని బేస్ చేసి మనం హౌ డు వి ప్రిడిక్ట్ అవర్ ఫ్యూచర్స్ హెల్త్ కండిషన్, మన భవిష్యత్తులో ఎటువంటివి కనుక్కోవడానికి ఇక్కడ ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్పారు WHO. ఏంటి అంటే ట్రైగ్లిసరైడ్స్ డివైడెడ్ బై HDL మీరు క్యాల్కులేట్ చేస్తే అది కానీ <2 వచ్చిందంటే యు ఆర్ నార్మల్. మీ బాడీలో ఇంకా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. అన్ఫార్చునేట్లీ ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ 2, మీ బాడీలో ఆల్రెడీ సిండ్రోమ్ స్టార్ట్ అయినట్టు. అంటే చాలా సెల్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినాయి, రిసెప్టార్స్ ని షట్ డౌన్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ నుంచి ప్రాబ్లీ 1 year or 2 years or 5 years you will be entering into some lifestyle disease. Sorry to say, right? So ఇప్పుడు there are some other factors. Central obesity ఒక డైరెక్ట్ గా నేను తెలుసుకోవాలి అనుకుంటే ఇండికేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఆడవాళ్ళలో 32 inches కన్నా వేస్ట్ అంటాం కదా, 32 inches కన్నా ఎక్కువ ఉంటే దే ఆల్రెడీ హ్యావ్ ది సిండ్రోమ్. అట్లనే సన్నగా ఉండే వాళ్ళకి ఉండదు అని కాదు, డైరెక్ట్ గా తెలుసుకునే కొన్ని ఇండికేషన్స్ అండ్ ఇంకొన్ని పారామీటర్స్ ఇచ్చినారు. మగవాళ్ళలో అయితే 34.5, రైట్? సో దాని బార్డర్ దాటింది అంటే యు ఆర్ ఇన్ దిస్ సిండ్రోమ్. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ట్రైగ్లిసరైడ్ షుడ్ బి ఆల్వేస్ less than 150, right? So if you wanted to be normal, you should maintain your triglycerides level which is less than 150. Of course మీకు రిపోర్ట్ లో నార్మల్ రేంజెస్ కొన్ని ఉంటాయి, వాటి గురించి పట్టించుకోవద్దండి. WHO అదే చెప్తుంది. మీరు మీ బాడీలో మెటబాలిక్ సిండ్రోమ్ ని మీరు డయాగ్నోస్ చేయాలి అంటే దీస్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. HDL లెవెల్స్ ఫర్ మెన్ అయితే ఇట్ షుడ్ బి అబౌవ్ 50 అండ్ ఫర్ ఉమెన్ అయితే ఇట్ షుడ్ బి అబౌవ్ 60. HDL లెవెల్స్ హై డెన్సిటీ లిపిడ్స్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మంచి కొవ్వులు అంటారు. అండ్ LDL లెవెల్స్ which should be less than 100, right? And VLDL it should be between 5 to 40. So these are some ranges. And other thing is, so triglycerides should be by HDL should be less than 2. Do that in the end, my body lo already syndrome, insulin resistance syndrome start అయినట్టు. Okay? And ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? ఫస్ట్ థింగ్ మనం తినే ఫుడ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. 2, ఇండియాస్ omega-3 deficiency, పొటెన్షియల్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్. ఈ రోజు మనం చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు omega-3 అనే న్యూట్రియంట్ మనం ఫుడ్ ని మనము అస్సలు తీసుకోవడం లేదు మన బాడీలో. దానివల్ల ఈరోజు విపరీతమైన జబ్బులు వస్తున్నాయి. అండ్ 7 out of every 10 Indians are vitamin deficient. ప్రతి 10 మందిలో 7 మంది అసలు న్యూట్రియంట్స్, వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ తీసుకోవడం లేదు, రైట్? అండ్ ప్రోటీన్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వేర్ అవర్ బాడీ రిక్వైర్స్ ఎవ్రీ డే, ప్రతిరోజు అవసరం. అండ్ ఇది చూస్తే 9 out of 10 Indians డైట్ ల్యాక్ ఇన్ ప్రోటీన్. మనం తినే ఆహారంలో ఆల్మోస్ట్ 10 మందిలో 9 మంది ప్రోటీనే తినడం లేదు, రైట్? సో దిస్ ఇస్ వాట్ 99% గ్యాప్ బిట్వీన్ రిక్వైర్మెంట్స్ అండ్ కన్సంప్షన్, రైట్? అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవ్రీ సెకండ్ ఇండియన్ ఉమెన్ ఈస్ అనీమిక్, 35% ఆర్ మాల్ నరిష్డ్, ఎస్పెషలీ ఫీమేల్.
ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఏంటి అంటే ఫీమేల్స్ వచ్చి మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువ లైఫ్ టైం బతుకుతారంట యాజ్ పర్ సర్వే. బట్ 50% ఆఫ్ ది ఫీమేల్స్ live with some disease. So this is another sad thing anamata. So this is an example of a lipid profile test just to make you understand. Ikkada chudandi fasting blood sugar okay ee case lo, and total cholesterol 172 indaka manam maatadukunnam. HDL cholesterol 45 which should be above 50, but normal range em cheptundi 30 to 60 antundi. Kakapothe as per WHO it should be above 50 for men and it should be above 60 for female. And LDL levels it should be less than 100 ikkada meeku ardham aituntadi, and VLDL it should be between 5 to 40, right? And triglycerides it should be less than 120. ikkada meer ikkada gamaniste ikkada calculation triglycerides divided by HDL less than or equal to 2 unte you are normal today. ee rojiki meer normal ga unnadu. But ikkada nenu calculate chestunanu, it's 120 triglycerides 120 divided by HDL is 45. 120 divided by 45 is 2.67. It means ee వ్యక్తి బాడీలో ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే he can be at any time he can be diabetic or he might suffer with any challenge. So ee vidhanga if you wanted to know about your health condition, first thing go get your lipid profile test done. First thing. Second thing, okay బాగుంది, నేను నా హెల్త్ కండిషన్ నేను తెలుసుకున్నాను, అండ్ హౌ డు ఐ రివర్స్, నేను ఎలా దీని నుంచి నన్ను నేను కాపాడుకోవాలా, అది ఇంపార్టెంట్ కదా, రైట్? సో ఇంప్రూవింగ్ మై సెల్యులార్ న్యూట్రిషన్, నా సెల్స్ డ్యామేజ్ అయిన సెల్స్ ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సర్వే నేను నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పాలనుకున్నది, మెజారిటీ ఆఫ్ రిపోర్ట్స్ చాలా మందికి మేము ఈ సెషన్ చేసిన తర్వాత చాలా మంది టెస్ట్ చేసుకొని మాకు రిపోర్ట్స్ పెడతారు. The unfortunate thing is what we observed is especially youngsters between the age group 18 to 30, most healthiest age on 18 to 30 18 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసులో ఉండే వాళ్ళకి చూస్తే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది 90 to 95% ఆఫ్ ది పీపుల్ కు ఉంది. అంటే అందరికి ఇన్సులిన్ ఏమంటారు ట్రైగ్లిసరైడ్స్ డివైడెడ్ బై HDL క్యాల్కులేట్ చేస్తే అబౌట్ 2, ఏజ్ గ్రూప్ బిట్వీన్ 18 to 30, ఇంకా 30 పైన నేను మీకు చెప్పక్కర్లేదు. సో దిస్ ఈస్ వెరీ సాడ్ థింగ్ అనమాట. సో ఇది తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ వీ షుడ్ గెట్, అండ్ ఓకే తెలుసుకున్నాము, దెన్ హౌ డు ఐ ప్రొటెక్ట్ మై సెల్ఫ్, దీని నుంచి నేను బయటపడే సొల్యూషన్ ఏంటి? ఎస్, దే హ్యావ్ గివెన్ సమ్ సొల్యూషన్స్. ఫస్ట్ థింగ్ 30 to 45 minutes ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇక్కడ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వాక్. See, it is like intensive exercise. Of course, depends on your age, your conditions. Ivanni kuda matter avutundi, right? So kachithanga probably you might say I don't have time boss ani cheppachu, but you cannot tell this your time condition to your body, your health daniki meer cheppaleru. Kabatti kachithanga minimum 30 to 45 minutes regular exercise undali. Intensive exercise you have got nowadays, you can see lot of very good fitness centers which are available, right? So atla manamu we should get our physical activity intense, right? అది ఏం చేస్తుందంటే మన ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే తెలుసు కదా, ఈ డ్యామేజ్ అయినటువంటి రిసెప్టార్స్ హెల్దీగా ఉండేకి హెల్ప్ చేసేదాన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాం. అండ్ నెక్స్ట్ థింగ్, omega-3 fatty acids which are derived from salmon, which is called as a cold water fish. ఇది ఏం చేస్తుంది సాల్మన్ అంటే, it increases the HDL levels, మన బాడీలో HDL levels ఇంక్రీజ్ చేస్తుంది and lowers the cholesterol levels, thereby preventing the atherosclerosis. అంటే మన బాడీలో ఎనీ రూట్ కాజెస్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, వీటి నుంచి హైపర్ టెన్షన్స్ నుంచి మనం కాపాడేకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి. అండ్ సోయ్ ప్రోటీన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ని, రైట్? అండ్ ఇదేం ప్రమోట్ చేస్తుంది? సోయ్ ప్రోటీన్, అమినో యాసిడ్స్ ని, ప్రోటీన్ రెగ్యులర్ గా తీసుకుంటే ఇన్సులిన్ రిలీజ్ ఫ్రమ్ ప్యాంక్రియాటిక్ సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ సెక్రీషన్ కి బాగా హెల్ప్ అవుతుంది, రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది, రెగ్యులర్ మెటబాలిజం కి బాగా హెల్ప్ అవుతుంది. And of course, you all know that protein is a building block, right? Most important thing. And American Diabetes Association వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మెగ్నీషియం
వైటమిన్ డి హ్యాస్ డైరెక్ట్ ఇన్ ఇంక్రీజింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ క్రోమియం అండ్ వెనిడియం అనే మినరల్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడమే కాకుండా రిసెప్టార్స్ హెల్త్ ని కూడా మెరుగుపరుస్తుంది. డ్యామేజ్ అయినటువంటి రిసెప్టార్స్ కూడా రిపేర్ అవుతాయి, రైట్? సో ఇప్పుడు చూడండి, దెర్ ఆర్ మెనీ సొల్యూషన్స్. ఎక్సర్సైజ్ చేయాలా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలా, ప్రోటీన్స్ తీసుకోవాలా. దెర్ ఆర్ సర్టైన్ vitamins and minerals which are more important, like magnesium, vitamin D, chromium, vanadium. So ఇక్కడ ఆలోచించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, వేర్ డు వి గెట్ ఆల్ దీస్ థింగ్స్? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎక్కడ దొరుకుతుంది ఒమేగా 3? నేను ఆడబోయేది, వేర్ డు ఐ గెట్ ప్రోటీన్ ఫ్రమ్, వేర్ డు ఐ గెట్ దిస్? ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను బాస్, ఈ క్రోమియం, వెనిడియం అనే మినరల్స్, మెగ్నీషియం, వైటమిన్ డి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, అది నాకు గుర్తు కూడా లేదు. సో హౌ డు వి గెట్ దిస్? ఎలా తీసుకోవచ్చు? దట్ ఈస్ ఆల్సో ఏ క్వశ్చన్, రైట్? ఇక్కడ మన అబ్జెక్టివ్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఏమంటే డైట్ అంటే ఏంటంటే ఒక పూట తినేయడం ఆపేయడము, రైట్? సో రైస్ మానేయడము, ఇట్లా రకరకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. our objective is మనం 60% కార్బోహైడ్రేట్స్ తింటున్నాము, 30% ఫ్యాట్స్ తింటున్నాము, ల్యాక్ ఆఫ్ ఒమేగా 3, అండ్ 10% ప్రోటీన్స్ తింటున్నాము. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ డైట్. డిక్రీజ్ ది కార్బోహైడ్రేట్ లెవెల్స్, ఇంక్రీజ్ ది ప్రోటీన్ లెవెల్స్, అండ్ ఇంక్రీజ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అ బ్యాలెన్స్ డైట్, రైట్? సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ ని, వైటమిన్స్, మినరల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్, ఓకే? అండ్ దీనికి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కి ఉన్నటువంటి సొల్యూషన్ ఎవరు ఇవ్వబోతారు? వీటన్నిటిని మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? సో దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ ఆన్ దిస్ ఎర్త్ కాల్డ్ న్యూట్రిలైట్. సో న్యూట్రిలైట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ సిండ్రోమ్ ఆర్ సిండ్రోమ్ X. See, what is Nutrilite? Nutrilite is the world's leading dietary supplement brand, which started in 1934. Carl Renberger started this. Yes, dedicated his life. Right? So, ante ee roju meer chuste 80 plus, almost 85 years of experience on this earth. Right? Food supplements ni, dietary supplements ni produce chese vishayamlo, and they are the leading in the world. Prapanchamlo number 1. Why is it so? Because వీళ్ళకి క్లోజ్ టు 7,000 acres ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయి. సో అక్కడ పండించిన ప్లాంట్ బేస్డ్ న్యూట్రియంట్స్ ని మనకి సప్లిమెంట్స్ రూపంలో, మనం ఏదైతే ఫుడ్ ద్వారా మనకి దొరకనటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయో వాటిని మనకి సప్లిమెంట్స్ రూపంలో మనకు అందిస్తున్నారు, రైట్? అండ్ హౌ కెన్ ఐ సే వరల్డ్స్ నెంబర్ 1 ఇస్ న్యూట్రిలైట్? యూరో మానిటర్ వాళ్ళు, రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు చేసిన సర్వేలో కన్సిక్యూటివ్ గా మోర్ దెన్ 14 years న్యూట్రిలైట్ స్టూడ్ the most trusted brand in the dietary supplement category. So that's how Nutrilite is the leading dietary supplement brand, right? So itwanti company, they have got Japan when 6,500 to 7,000 acres of organic farms, ekkada kuda chemicals, purugu mandulu ivanni vaadakunda సహజ సిద్ధంగా సేంద్రియ వ్యవసాయం అంటాం. సో అందులో నుంచి సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి మనకి ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారు, రైట్? అండ్ సో బిఫోర్ వాట్ న్యూట్రిలైట్ డస్, what are the 6 essential nutrients what we require every day? మనం ప్రతిరోజు తీసుకోవాల్సిన న్యూట్రియంట్స్: వాటర్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. ఈ మూడు మనం రోజు తింటాం. ఎందుకంటే వాటర్ ఎక్కువసేపు వాటర్ తాగకపోతే ఏమవుతుంది? దాహం వేస్తుంది. ప్రతి మనిషికి, ఏ జంతువుకైనా, ఎవరికైనా మన బాడీలో నీళ్లు డెఫిషియన్సీ, నీళ్లు తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా దాహము అనే ఫీలింగ్ వస్తుంది. సో దట్స్ ఏ సింగిల్ ఇండికేషన్ అండ్ కామన్ ఇండికేషన్ టు ఎవ్రీవన్. ఎక్కువసేపు తినకపోతే ఆకలి వేస్తుంది, అందరికీ అదే. కాబట్టి ఇమీడియట్ గా మనం ఏది పోయి తిన్నా కానీ ఆకలి తీరుతుంది. అండ్ ఫ్యాట్స్ ఎలా అడుగుతుంది మీ బాడీ? మీ టంగ్, మీ నాలుక రుచి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్యాట్స్. మీ బాడీ అడుగుతుంది రుచిగా కావాలను తినే ఆహారాన్ని అనేది. సో ఇవన్నీ కూడా ఒకే ఒక సిమ్టమ్. నీళ్ళకి ఒకే సిమ్టమ్ దాహము, ఆకలికి ఆహారానికి ఒకే ఒక సిమ్టమ్ ఆకలి, ఫ్యాట్స్ కి రుచి. ఇలాగా సింగిల్ ఇండికేషన్స్ అండ్ కామన్ ఇండికేషన్స్. అండ్ ఈ ఇండికేషన్ వచ్చినప్పుడు చాలా ఈజీ. మీరు బయట ఎక్కడ ఉన్నారు, దాహం వేస్తుంది, నీళ్లు కొనుక్కొని తాగేయచ్చు, ఎవరిని అడిగినా ఇస్తారు. ఆకలి వేస్తుంది, బయట ఏదైనా దొరుకుతుంది. కానీ ఇవి ఇమ్మీడియట్ ప్రతిరోజు మీకు ఇండికేషన్స్ వస్తాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ది 3 న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, దురదృష్టం ఏంటంటే ఈ 3 న్యూట్రియంట్స్ మీ బాడీ అడగదు, డే టు డే అస్సలు అడగదు.
ఇవన్నీ కూడా డిలేడ్ ఇండికేషన్ అండ్ మల్టిపుల్ ఇండికేషన్స్. మీ బాడీలో ప్రోటీన్ ఈ రోజు తీసుకోకపోతే మీ బాడీ అడగదు. అండ్ దురదృష్టం ఏంటంటే ఇది అడగడం మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో బయటకు వస్తుంది. కొంతమందికి డయాబెటీస్ రూపంలో వస్తుంది, కొంతమందికి డైజెషన్ కంప్లైంట్స్ వస్తుంది, కొంతమందికి ఒళ్ళు నొప్పులు వస్తుంది, కొంతమందికి క్యాన్సర్ రూపంలో, కొంతమంది హార్ట్ అటాక్ రూపంలో. సో అన్కామన్ ఇండికేషన్స్. అండ్ ఒక్కసారి ఈ ఇండికేషన్స్ బయట రావడం మొదలైన తర్వాత మీ బాడీలో ఇట్ విల్ బి వెరీ టఫ్ టు సాల్వ్. అందుకే మన బాడీ అడగక ముందే మనమే ఈ డెఫిషియన్సీస్ ని పూరించాలా. అందుకే ఏమంటాము, ఎవ్రీ టైమ్ యూ ఈట్ ఆర్ డ్రింక్ యు ఆర్ ఎయిదర్ ఫీడింగ్ ఎ డిసీజ్ ఆర్ ఫైటింగ్. మీ బాడీలో మీరు ఇచ్చే ఆహారము జబ్బుల్ని పెంచి పోషిస్తుందా లేదా వాటిని పోరాడేటువంటి ఆహారం మీరు ఇస్తున్నారా, ఇది మీరు ఆలోచించాలా ఎప్పుడైనా తినే ముందు, తాగే ముందు. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. కొన్నిటివి యాజ్ పర్ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రోటీన్ ఎంత అవసరము, మన బాడీ వెయిట్ ఎంత ఉంటే మినిమం ఒక్క గ్రామ్ 1 గ్రామ్ per 1 kg మినిమం. ఇఫ్ యు ఆర్ యాక్టివ్ 1.5 grams, ఇఫ్ యు ఆర్ మోస్ట్ యాక్టివ్ ఆబ్వియస్లీ 2 grams. అలాగా 45 kgs బాడీ వెయిట్ ఉండేవాళ్ళు 45 grams, 60 kgs ఉండేవాళ్ళు 60 grams, 90 kgs ఉండేవాళ్ళు 90 grams. కానీ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చూడండి, ఒక గ్లాస్ మిల్క్ లో నుంచి 6.3 grams, అది కూడా ఈరోజు మనకు ప్యాకెట్ మిల్క్ దొరుకుతుంది. అండ్ ఒక మీడియం ఎగ్ నుంచి 6.3 grams, అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి 16 grams, అట్లీస్ట్ 5 servings. అండ్ చికెన్ మీట్ 100 grams మీరు తింటే 25 grams. దురదృష్టం ఏంటంటే ఇవన్నీ లెక్కేసినా కూడా మన బాడీకి కావాల్సిన డైలీ ప్రోటీన్ మనం ఇవ్వలేము. పోనీ ఇవన్నీ రోజు మనం తినగలమా? నో. చాలా మంది ఎగ్ అంటే రోజు తినరు, వారానికి ఒకసారి 2 సార్లు తింటారు చాలా మంది. ఐ నో ఎవ్రీబడి విల్ నాట్ హ్యావ్ కన్స్యూమ్ నాన్ వెజిటేరియన్ ఎవ్రీ డే, నాట్ ఈవెన్ వీక్లీ వన్స్. నేను ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. దట్ ఈస్ వేర్ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క మనిషి 50 to 60% ప్రోటీన్ మన బాడీకి ఇవ్వడం లేదు. అండ్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ అబౌట్ మెగ్నీషియం. ఎవ్రీబడి రిక్వైర్స్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీ. సో ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ కూడా? ఇక్కడ కూడా సమస్య ఏంటంటే చూడండి, పీనట్స్ 1 ounce, 1 cup yogurt, banana, other vegetables, but 400+ mg of calcium and other nutrients also. ఇక్కడ కూడా మనం 50 to 60% మన బాడీకి ఇవ్వడం లేదు. సో ఇక్కడ మనకి ఏమైతుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ మన బాడీలో అట్లానే కంటిన్యూ అవుతాం. అండ్ టు రివర్స్ దిస్ మెటబాలిక్ సిండ్రోమ్, హౌ న్యూట్రలైట్ ఈస్ హెల్పింగ్ అస్. మనకి న్యూట్రలైట్ ఎలా హెల్ప్ చేస్తుంది? with the most important nutrients like all plant protein. This is isolated protein. Neutralite specialty protein enti ante this is isolated with what you call plant based nutrition kabatti mana body ki 99% absorb aitundi, right? And excuse me, you will not have fat and cholesterol in this anamata. And good news enti ante దీంట్లో పిడక ఇక్కడ కనబడుతుంది, PDCAAS అంటాం, ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్ నెంబర్ 1 ఉన్నది మన న్యూట్రలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ ఫీల్ ప్రౌడ్ అబౌట్. సో న్యూట్రలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ రెగ్యులర్ గా మనం కన్జ్యూమ్ చేయగలిగితే యూ కెన్ గివ్ అ గుడ్ ప్రోటీన్ సోర్స్ ఇన్ టు యువర్ బాడీ which will repair your regular metabolism, which will help your regular metabolism, which will increase your pancreatic health and other all things anamata, right? And next indaka మనం మాట్లాడుకున్నాం omega-3 fatty acids, which is derived from a cold water fish called salmon. Neutralite వాళ్ళు salmon fish ని పండించి, ఎందుకంటే అది కోల్డ్ వాటర్ లోనే బతుకుతుంది, సో దాని నుంచి మనకి ఈ omega-3 అనే జెల్స్ ని మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. సో నీడ్ ఆఫ్ ది అవర్, ప్రతి ఒక్క మనిషికి అవసరము, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్, ఇఫ్ యు సీ CalMag-D, ఇందాక మనం మాట్లాడుకున్నాం, కాల్షియం, మెగ్నీషియం, డి వైటమిన్. So these are some sources which are required to reverse your metabolic syndrome, right? So and next important thing enti ante, if you see the basic foundation supplements, prati oka manishiki protein avasaramu, omega-3 avasaramu, into kaakunda చాలా చాలా vitamin minerals kuda avasaramu. And good news, Neutralite is helping us with a multivitamin called Daily, Neutralite Daily, which has got 13 vitamins and 11 minerals. And good news about Neutralite enti ante indulo we have got phytonutrients. Phytonutrients ante చెట్ల పౌష్టికాలు, చెట్ల పౌష్టికాలు అంటాం. గుడ్ అంటే చెట్లు చూడండి ఎండకి, వర్షానికి, చలికి అన్నిటికీ తట్టుకోగలుగుతారు బికాస్ ఆఫ్ phytonutrients. ఆ phytonutrients ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఓన్లీ Neutralite can do that. It's a
patent. Phytonutrition extract చేసి మనకి supplements రూపంలో ఇస్తున్నారు. So that's why we can ensure that our products are very much safe and very much powerful, right? So which our body requires, 99% absorb. So smart way is taking all this basic foundation every day. మనం నిజంగా చెప్పాలంటే బయట వెళ్ళినామంటే 100-200 ఖర్చు పెట్టుకొని లోపలికి వస్తాం. అలాంటిది స్పెండింగ్ ప్రాబ్లీ హార్డ్లీ 50 to 60 రూపీస్ పర్ హెడ్ అవుతుంది రోజుకి. Spending 50 to 60 rupees every day to stay healthy. See, these are the supplements which are not for already diabetes వాళ్ళకి disease ఉండే వాళ్ళకి కాదు, నేను హెల్దీగా ఉండడానికి. See, these are available for kids also. Kids కూడా చాక్లెట్ ఫ్లేవర్ లో chewable format లో omega 3 multivitamins chewable format లో దొరుకుతుంది. The beautiful thing, my kids will have every day. ప్రతి రోజు I make sure my kids are taking protein, my kids are taking omega 3 gels, ME gels, my kids are taking multivitamins, of course C vitamin, calcium, iron. I am providing all nutrients to my kids, to my family, to my parents, everyone. Okay. And so as I told, reversing metabolic syndrome and or postponing, ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే this is to postpone some diseases, lifestyle diseases. సో నేనేమంటున్నానంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజు థ్యాంక్ గాడ్ యూ డోంట్ హ్యావ్ ఎ డిసీజ్. That will not ensure that in future you are not going to be the same kind of health. So దీన్ని మీరు ప్రాపర్ గా చేసుకోవాలి అంటే go get your lipid profile test done and you can approach any of the health expert, probably me or someone who has invited you into this call, and check the calculations. Triglyceride divided by HDL, what is your HDL levels, is it between 50 and 60, LDL levels which should be between less than 100, and what about your VDL, VLDL, all these things ivanni manam telusukoni, and we should start doing exercise, we should start taking the changes, right? So this is about metabolic syndrome. I believe I have given some enough information to you, and so before probably you might have some questions. Surely, probably the people you can also contact or approach people who has invited you for more questions. And before what we will do is, so there are we have very good testimonials. మాకు చాలా మా ఇంట్లోనే తీసుకుంటే మా ఫాదర్ కి టీబీ అటాక్ అయింది. సో I could able to help with these supplements to make him healthy. And మా మదర్ కి బ్యాక్ పెయిన్, ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా we could able to help her with a lot of supplements. They are very much healthy today. And my wife anemic undedi, she could able to be healthy because of this. So we whenever we have this immunal problem, eppudanna jalubu anipiste we take more immune antioxidants. We consume every day, of course. So that is why we are healthy nowadays. Ippudu inkoka important thing, ippudu corona virus vastundi and chaala mandi bhayapadtunnaru, but we don't even bother because we are providing a lot of nutrients into our body which makes us more strong, more immunally very strong, right? So and next thing, see, I'll bring you some people because no lack of time I cannot help everybody get into this call. No, what I'll do is I'll invite some people who has got some good results, and వాళ్ళు కూడా they'll talk about their experiences. Okay. And first let me invite Varma garu first. Varma is actually a very successful and busy businessman. Stop sharing. Yeah. So DV Varma garu, so who has got a very good testimonial. Hello. Yes sir, Ramesh, good evening. Sir, మీది కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. 1 minute sir. I'll take a side. I think you are in driving, right? No, Kabir is driving. We'll take a side. Sir, చాలా లో వాయిస్ వస్తుంది. ఇప్పుడు రమేష్? Yeah, please.
Sir, please check your audio once. Sorry. I was diagnosed hyperglycemic. Sir, Verma garu. ఒక్కసారి మీ ఆడియో చెక్ చేయండి. ఇప్పుడు ఓకేనా రమేష్? ఓకే సార్. హలో. Okay. Okay, let's do one thing. We will go with Basha garu. ఈలోపు వర్మ గారు ప్రాబ్లీ సార్ మీరు వర్మ గారు మీరు ఎక్కడన్నా కొంచెం బెస్ట్ ప్లేస్ కి కొంచెం మూవ్ అయిన తర్వాత విల్ హ్యావ్ అనదర్ థింగ్. సో ఫస్ట్ భాషా గారు నో హూ ఇస్ ఫ్రమ్ అనంతపూర్, హూ ఇస్ సక్సెస్ఫుల్ మెడికల్ రిప్రజెంటేటివ్ అన్నమాట. సో హీ హాస్ గాట్ అ వెరీ గుడ్ రిజల్ట్స్. లెట్స్ హియర్ ఫ్రమ్ భాషా గారు. థ్యాంక్ యూ రమేష్ గారు. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సార్ ఒకసారి స్క్రీన్ కూడా షేర్ చేయండి సార్ అంతలోపు. Yes, I am sharing. Am I audible, right? Yes, sir, it's clear. Okay, sir. Thank you. Sir, actually, my mother వచ్చేసి she is a diabetic since 5 years. So meanwhile ఏంటంటే so we are taking care of her health with the protein, and that's Ramesh గారు చెప్పినట్టు protein powder, then daily multivitamin and omega అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళం అన్నమాట. సో కానీ ఎవ్రీ 2 months ఒకసారి డయాబెటిక్ అనేది చెక్ చేసుకునే వాళ్ళు మా మదర్ అనేది. సో ఇక్కడ చూసిన రిపోర్ట్ తీసుకుంటే మీరు ఎగ్జాక్ట్ గా 193, 320 అనమాట, జస్ట్ బిఫోర్ జనవరి. సో కానీ అంత ముందు రిపోర్ట్స్ చూసినా కూడా ఎప్పుడు చూసినా కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉండేటండి రిపోర్ట్స్. అంటే రెడ్, మీకు రెడ్ సింబల్ కనిపిస్తున్నాయి కదా, రెడ్ రౌండ్ అప్ చేసాం కదా, ఇలాగే ఉండేటివి మొత్తం ఏంటి రీడింగ్స్ అన్ని అనమాట. ఏదర్ ఫాస్టింగ్ కానీ తర్వాత పోస్ట్ ప్యాండ్రల్ కానీ. సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ ప్రోటీన్, డైలీ, ఒమేగా అనమాట. సో వన్స్ మనకు మధునాషి అనే ప్రోడక్ట్ లాంచ్ చేశారండి ఆంధ్ర వాళ్ళు, సో న్యూట్లైట్ నుంచి. సో దెన్ ఏంటంటే అది దిస్ ఈజ్ మేడ్ ఫర్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్. జనరల్ గా చెప్పాలంటే ప్రీ డయాబెటిస్ వాళ్ళకి. సో ఇందాక రమేష్ గారు కూడా చెప్పారు, సో ఏ కండిషన్ లో ప్రీ డయాబెటిస్ ఉంటుంది అనేది వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా వాడచ్చు అనమాట. బట్ మదర్ కి యూజ్ చేద్దామంటే వీఆర్ ఇన్ అనంతపూర్, ఆమె వచ్చేసి విలేజ్ లో ఉంటారు. సో ప్రీ డయాబెటీస్ ఇవ్వాలంటే కొద్దిగా మానిటర్ చేయాల్సి ఉంటుంది షుగర్ లెవెల్స్ ఇచ్చినప్పటి నుంచి. సో ఒకసారి ఈ రిపోర్ట్ చూసిన తర్వాత అట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ మధునాష్ అని చెప్పేసి, సో ఐ స్టార్టెడ్ మధునాష్ అండి. ఎగ్జాక్ట్ గా 1 month కోర్స్ ఇది. ఆల్రెడీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి తను ఈ మామూలు అలోపతిక్ మెడిసిన్ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ లో ఉన్నారు. సో దట్ ఐ హ్యావ్ గివెన్ ఆఫ్టర్నూన్ అండి డైలీ 1 tablet అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 month దిస్ ఇస్ ద రిజల్ట్. సో ఫస్ట్ టైం అండి మమ్మీ కూడా షాక్ అనమాట, ఏంటి అసలు ఇంతవరకు ఇట్లాంటి రిజల్ట్స్ ఇంతవరకు రాదు, ఎప్పుడు చూసినా కూడా హైయర్ ఉండేది, డాక్టర్ కూడా ఎప్పుడు హై వస్తుంది అని చెప్పేవాడు అనమాట. కానీ ఫస్ట్ టైం మధునాషిని వాడిన తర్వాత సో ఫాలోడ్ బై ప్రోటీన్, ఒమేగా డైలీ అప్పుడప్పుడు అండి, నాట్ రెగ్యులర్, అప్పుడప్పుడు తీసుకునే వాళ్ళు అనమాట. సో దిస్ ఇస్ ద రిజల్ట్ అండి. 92కి వచ్చింది ఫాస్టింగ్ అనేది. దెన్ పోస్ట్ ప్యాండ్రల్ 171. సో నౌ ఇప్పుడంటే ఈ మంత్ అగైన్ వేర్ కంటిన్యూయింగ్. అక్కడ డోసెస్ తగ్గించేస్తారు డాక్టర్ కూడా. సో ఇంతకుముందు హై డోసెస్ పెట్టున్నారు అలోపతిక్ మెడిసిన్ లో. సో ఇప్పుడు తీసుకుంటే డోసెస్ తగ్గించారు. అరౌండ్ మీకు అలోపతిక్ లో తీసుకుంటే 1000 mg అట్లా ఉంటాయి. దెన్ ఇట్ రెడ్యూస్ టు 500 mg అలాగనమాట. సో నెక్స్ట్ మంత్ ఏంటంటే వీఆర్ రెడ్యూసింగ్ అలోపతిక్ డోసెస్ అనమాట. సో ప్యారలల్ గా మానిటర్ చేసుకుంటూ. సో నౌ షీ ఈస్ యూజింగ్ ప్రోటీన్, ఒమేగా డైలీ అండి అలాంగ్ విత్ మధునాషిని. Yeah, coming to my case అండి, so after launching మధునాషిని I was very excited to use that product. సో మీరు నాది కూడా షేర్ చేయొచ్చు. సో ఆల్రెడీ ప్రీ డయాబెటిస్ గురించి తెలుసు కాబట్టి, సో ప్రెజెంట్ ఉన్న నాకున్న హెక్టిక్ బిజీ షెడ్యూల్స్ లో, ఆ తర్వాత ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది మెడికల్ రెప్ ఉండడం వల్ల. సో ఎనీవేస్ మనం ఒకసారి ప్రోడక్ట్ ట్రై చేస్తే బాగుంటుందని చెప్పేసి సో ఐ స్టార్టెడ్ టేకింగ్ మధునాషి అండి. సో బిఫోర్ తీసుకుంటే మై HbA1c, సో జనరల్ గా HbA1c కన్సల్ట్ చేశాను నేను ఇక్కడ. HbA1c కన్సల్ట్ చేస్తే మనకి అక్యురేట్ ఉంటాయి రిజల్ట్స్. ఇక్కడ తీసుకుంటే 6.2 వచ్చిందండి.
So again, after using 2 bottles of Madhunasini, it reduced to 5.7. So this is what my testimonials and with Madhunasini I use it, and అప్పుడప్పుడు వచ్చేసి I am using protein కాదు, డైలీ అండ్ ఒమేగా కూడా తీసుకుంటున్నాను ర్యాండమ్ గా అనమాట. సో దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే మదర్ హెల్త్ అయితే చాలా బాగుంది ఇప్పుడు. సో ఎప్పుడైతే సిన్స్ 2 months నుంచి షీఈస్ ఫీలింగ్ వెరీ హెల్తీ అనమాట. సో వెంటనే ఇంకా లేదు అసలు నేను కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను అప్పుడప్పుడు వేసుకునే దాన్ని, ఇంకా నేను రెగ్యులర్ గా కంటిన్యూ తీసుకుంటాను అని చెప్పేసి చెప్పింది అనమాట. దట్స్ ఇట్ అండి. బ్యాక్ టు ద హౌస్. Thank you, sir. And next, let's hear from Varma garu. Actually, he is traveling from Hyderabad anamata. That's the reason. Varma garu. Sir, చెప్పండి. Yes, sir. Good evening, friends. Extremely sorry for the inconvenience. So, my testimonial, if you see my reports, which you can see exactly 2 years back, I was diagnosed with hyperglycemic, and with the support of Ramesh guidance and Parmala madam's guidance, I started with supplementation program. Okay. So anyways, I'll tell about Varma sir case anamata. And sir, because he is in travel, actually Varma sir vachi he is as his own, he started his career as a medical representative, and then so he started his own medical distribution and production also, and he's been a very busy person. So in spite of his busy schedule, you all know that he always his profession demands him to travel. So he had a lot of challenges, because of lack of proper diet, lack of rest, and many things. So he has been to to diabetes anamata. I'll just share you. I will share his results. So you can see his report anamata. So baga చాలా డిస్టర్బ్ అయిపోయింది. And ఆ టైంలో you can see 2018 to 14 before food అనమాట. So after post 324, so which is a very heavy sugar levels అనమాట. తర్వాత he started taking all these supplements అనమాట. So along with medicine తను supplements మీద బాగా he took all foundation supplements, protein, natural B, multivitamin, omega 3, ఇవన్నీ కరెక్ట్ గా తీసుకున్న తర్వాత you could see very good results, and 112, 138, which is like a normal blood sugar. చాలా మంది డయాబెటీస్ లో ఉండి డాక్టర్స్ చెప్పిన మెడిసిన్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నా కూడా నార్మల్ లెవెల్స్ రావడానికి చాలా కష్టపడుతుంటారు. నేను డే బిఫోర్ ఎస్టర్డే I was talking to a client, same cases, but after adding these supplements and after doing some exercise, he has seen a tremendous results. And అతనికి బ్యాక్ పెయిన్ ఛాలెంజ్ కూడా ఉంది. బికాస్ ఆఫ్ our supplements he could able to survive very easily. Okay, so likewise that's the an example of Varma garu. And next let's hear from one more person, Mr. Rajshekhar. Mr. Rajshekhar is a software engineer from Bangalore. Rajshekhar? No, your voice is not audible. Unmute. Yeah. Yes, sir. Thank you, sir. Myself Rajshekhar. I'm a software employee. Sir, మీ presentation really super, sir. యాక్చువల్గా ఇలాంటి ప్రెజెంటేషన్స్ మాకు అప్పుడప్పుడు కార్పొరేట్ లో కూడా ఇస్తుంటారు. లైక్ ఫర్ ద ఆ ట్రైనింగ్ కి అయితే వాళ్ళు లిటరలీ మాకు ఈమెయిల్ ఏమొస్తుందంటే వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ లాక్స్ ఫర్ దిస్ ట్రైనింగ్ సో దట్ వీఆర్ లిమిటెడ్ పీపుల్ సెలెక్ట్ చేస్తున్నాం అనేసి లీడ్స్ కానీ లేదంటే మోర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కానీ అలా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఆ ప్రెజెంటేషన్ విన్న తర్వాత వచ్చి లైక్ మీకు ఏం అర్థమైంది, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ వీ హ్యావ్ టు ఫాలో అంటే వాళ్ళు చెప్పే 2 సెషన్స్
కంటిన్యూస్ గా 6 hours కూర్చుంటే 10 cigarettes తాగిన దాంతో సమానం. అండ్ వాటర్ ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలంట. ఈ 2 చెప్తారు. మీ ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ సెకండ్ 2 seconds లో చెప్పారు. అది మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ రియలీ ఆ ల్యాక్స్, వాళ్ళు చెప్పిన ల్యాక్స్ పోల్చుకుంటే ఇట్ విల్ బి సమ్వేర్ ఎల్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చెప్పినట్టు సార్ లైఫ్ స్టైల్ గురించి కూడా లిటరల్ గా ఈ కాలంలో చూసుకుంటే పేరెంట్స్ మేము మాట్లాడినప్పుడు కానీ, లేదంటే ఏదైనా లవర్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ టాకింగ్ ఎలా అయిపోయిందంటే బాగున్నా నేను బాగున్నాను కాకుండా నువ్వు ఆ టాబ్లెట్ తిన్నావా నేను ఈ టాబ్లెట్ తిన్నావా అనే స్థాయికి వచ్చేస్తుంది. బికాస్ ఐ వాంట్ టు షేర్ దిస్. మీకు ఆ ప్రెజెంటేషన్ తర్వాత ఐ ఫెల్ట్ టు షేర్ దిస్. అండ్ నా టెస్టిమోనియల్స్ చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ సార్ ప్రెజెంటేషన్ జరిగిన తర్వాత న్యూట్రలైట్ లో మా మామ్ సిచ్యువేషన్ గురించి చెప్పాలి ఒకసారి మీకు. మా మామ్ నేను ఆల్రెడీ చెప్పాను కూడా, ఎన్నిసార్లు చెప్పినాను, రియలీ ఇట్స్ నాకు హార్ట్ చాలా క్లోజ్ అయిన టెస్టిమోనియల్ ఇది. బికాజ్ మా అమ్మకి షుగర్ ఉందని మాకు తెలియదు యాక్చువల్ గా. ఈవెన్ ఆ ఓల్డెన్ డేస్ లో షుగర్ అంటే కూడా తెలియదు. ఈ కాలంలో కాదు, పుట్టిన పిల్లలకే షుగర్ ఉంది ఇప్పుడు, దట్స్ డిఫరెంట్. ఆ టైంలో షుగర్ అంటే కూడా తెలియదు మాకు. అండ్ మా అక్క పెళ్లి చూపులు అయినాయి అండ్ ఎవ్రీవన్ బయలుదేరుతున్న టైంలో మా అమ్మ ఇంటి ముందర వచ్చి పడిపోయింది. పడిపోతే మాకు అర్థం కాలేదు అది ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది ఏమనేసి. ఆ సిచ్యువేషన్స్ లో మేము బెంగళూరు సంజయన్స్ తీసుకొస్తే ప్రతి ఒక్క టెస్ట్ చేశారు. ఇట్ టుక్ 15 days టు ఫైండ్ అవుట్ అది షుగర్ అని. బికాస్ ఇండియాలో ఆ టైంలో అంత ఫేమస్ కాదేమో నాకు తెలియదు, రీజన్స్ ఏమో తెలియదు. 15 days తర్వాత చెప్పారు అది షుగర్ అని. అప్పట్లో నాకు షుగర్ అంటే కూడా తెలియదు యాక్చువల్ గా, దాని తర్వాత తెలుసుకున్నాను. బట్ ఆ తర్వాత నుంచి మా అమ్మ ఫేస్ చేసిన ఇష్యూస్, షుగర్ అని తెలుసుకున్నాక వాళ్ళు షుగర్ మెయింటైన్ చేయడానికి సమ్ mg క్వాలిటీతో మెడికేషన్ ఇచ్చారు. ఒక 1 year వరకు అది బాగా పనిచేస్తుంది. 1 year తర్వాత మళ్ళీ దాని ఆ పవర్ కి బాడీ రెస్పాండ్ అవ్వడం తక్కువైపోయింది. దెన్ అగైన్ వాళ్ళు ఆ పర్సంటేజ్ అనేది పెంచారు, డబుల్ చేశారు. దాని తర్వాత 2 years వరకు ఓకే పర్లేదు అనిపించింది. తర్వాత తను స్లీపింగ్ ప్యాటర్న్ తప్పింది. ఆ స్లీపింగ్ కోసం అగైన్ దే యాడెడ్ 1 more pill ఫర్ స్లీపింగ్. ఆ స్లీపింగ్ పిల్ కూడా ఆఫ్టర్ 3 years, ఈవెన్ 5 to 6 years ఆ గ్యాప్ లో తను స్లీపింగ్ పిల్స్ 2 అయిపోయినాయి. 2 దాటిపి ఒక స్టేజ్ కి అది ఆగిపోవడం కూడా, ఐ మీన్ వాటికి రెస్పాండ్ అవ్వడం కూడా బాడీ ఆపేసింది. లైక్ లిటరలీ మన ఐ మీన్ ఇలాంటి మెడిసిన్స్ కి బాడీ రెస్పాండ్ అయ్యే స్థాయి అంటే ఆగిపోయిందంటే ఇంక వేరే ట్రీట్మెంట్ కూడా లేదు. అండ్ తను పడిన బాధ ఎలా ఉండేదంటే తను సరిగా కూడా నిద్రపోయేది కాదు. లైక్ డేకి 2 to 3 hours పడుకుంటది. ఇంకా 2-3 hours పడుకుంటుందంటే లైఫ్ డే అంతా డిస్టర్బెన్స్. వంట రూమ్ లో వస్తుంది, అందరికి వంట చేయాలనుకుంటది, గరిట తీసుకుంటది, 2 to 3 minutes అంతే అలసిపోయి మళ్ళీ పోయి బెడ్ మీద పడుకుంటది. అలాంటి సిచ్యువేషన్స్ కాదు. మేము అతను నిద్రపోవాలంటే 7 to 10 తనకి ఎవరెవరు కాలం ఒత్తుతూ ఉంటే మేబీ 1 to 2 hours స్లీప్ లోకి వెళ్తుంది. మళ్ళీ మాకు ఎంతసేపు మనము ఒత్తలేం కదా 24 hours. సో మేము పడుకున్న తర్వాత అమ్మ సడన్గా నిద్ర వచ్చి లేస్తుంది, ఒక సైడ్ లో గోడ కానుకొని కూర్చో ఉంటది. దానికి వేరే ఆప్షన్ లేదు. నిజంగా అది చెప్తా అంటే లిటరల్ ఇట్స్ వెరీ ఎమోషనల్ టు మీ. ఎందుకంటే సిచ్యువేషన్ నేను చూసాను. మా అమ్మ నిద్ర లేకున్నా, సరిగ్గా ఫుడ్ తినకున్నా, ఇట్స్ లైక్ హారబుల్. ఈవెన్ మెడిసిన్స్ కూడా అది బాడీ రీచ్ ఇట్ మోర్ దెన్ దట్. ఆ సిచ్యువేషన్స్ లో అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను జాబ్ సర్చ్ కోసం పూణేకి వెళ్ళాను. పూణేలో వెళ్ళినప్పుడు ఈవినింగ్ నేను కాల్ చేయాలంటే నాకు భయం మా అమ్మతో మాట్లాడాలంటే. ఎందుకంటే కాళ్ళు ఏచేస్తుంది, ఏదో ప్రాబ్లం, బాడీ పెయిన్ ఉంటది, ఎక్కడ బ్యాక్ లో పెయిన్ ఉంటది, లేదంటే హెడ్ ఏక్ ఉంటది, సంథింగ్. నువ్వు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ లిస్ట్ చేస్తే మా అమ్మ లిస్ట్ ఇంకో 2 ఎక్కువే ఉంటదేమో వాళ్ళకి తెలియంది. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టుండేది. దెన్ ఐ మీన్ నేను ఎప్పుడు గాడ్ ని కోరుకునేవాడిని. మేబీ బై గాడ్ బ్లెస్సింగ్ నాకు రమేష్ సారు ఈ ప్రెజెంటేషన్ మా ఇంట్లో ఇచ్చినప్పుడు మిడిల్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ ఈ సిచ్యువేషన్స్ అన్ని నేను చూసినప్పుడు ఇవన్నీ కరెక్ట్ అనిపించింది. సార్ మిడిల్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ లో ఇప్పటికీ నాకు చాలా హార్ట్ టచ్ అయిన పాయింట్ సార్. మన బాడీకి ఉన్న క్యాపబిలిటీ ఏమంటే అదంతకదే రికవర్ చేసుకోగలుగుతుంది. బట్ రికవర్ చేసుకునే ఫుడ్ దానికి ఇవ్వగలిగితే ఇట్ విల్ వర్క్. ఈ పాయింట్ నాకు ఎవ్వరూ చెప్పలేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా నీకు ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ ఇది, వెళ్ళిపో. ఒకసారి మా ఫ్రెండ్ కూడా ఏదో గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తే ఎందుకు వచ్చిందంటే చెప్పరు వాళ్ళు, ఈ మెడిసిన్ వాడు తగ్గిపోతుంది వెళ్ళు అంతే. ఇంకెక్కువ మాట్లాడితే కొడతారు వాళ్ళు. ఆ సిచ్యువేషన్ లో ఉండింది. సార్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ ఇమీడియట్లీ సార్ సజెషన్స్, సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం. విత్ ఇన్ 15 days లో మా అమ్మ కాల్ చేసి నాకు నా బాడీ గ్రిప్ లేక వస్తుంది అనిపిస్తుంది. ఆమె తెలుగులో చెప్తారు కదా, నా బాడీ నా దీంట్లోకి రాగలుగుతుందని నాకు నమ్మకం వస్తుందా అని చెప్పింది. అది ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ మిరాకిలీ 45 days లో మా అమ్మ ప్యాటర్న్ ఎలా అయిందంటే స్లీపింగ్ పిల్స్ 2 నుంచి 1కి వచ్చింది, 1 నుంచి ఆడ్లీ అప్పుడప్పుడు వాడడం, అండ్ షుగర్ ఇది కూడా తగ్గించేసింది. బట్ తనకి ఎప్పుడు సప్లిమెంటేషన్ వాడడం వల్ల బాడీ ఎప్పుడు బాగా స్ట్రెంత్ గా ఉండేది. షుగర్ పర్సంటేజ్ కూడా ఎప్పుడు తగ్గేది కాదు. ఐ మీన్
కొద్దిగా ఎక్కువే ఉండేది, లైక్ 300 400 ఉన్నా కూడా తను రియాక్షన్స్ ఏం లేవు, బికాస్ తన బాడీ స్ట్రాంగ్ అయిపోయింది. బట్ దెన్ ఇందాక సార్ కూడా భాషగా చెప్పినట్టు మధునాశి వచ్చిన తర్వాత తను ఒక్కొక్క రోజుకి ఒక పూట వాడింది, అండ్ విత్ ఇన్ 60 days ఈవెన్ డాక్టర్స్ వండర్స్, బికాస్ మా అమ్మ మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడు 500, తను 200 దాకా వచ్చేసరికి తను ఫోన్ చేసి చిన్నపిల్లలాగా మాట్లాడింది. అండ్ ఇప్పటికీ దెన్ ఆఫ్టర్ ఐ థింక్ 3 years స్టిల్ ఇప్పుడు మా అమ్మకి మా అక్క వాళ్ళు పుట్టిన మన వాళ్ళతో హ్యాపీగా ఆడుకుంటా, ఇంకా ఇద్దరు వచ్చినా కూడా హ్యాపీగా తను వాళ్ళని కూడా టేక్ కేర్ చేస్తుంది. తనని టేక్ కేర్ చేసుకోవడం కాదు, మన వాళ్ళు కూడా హ్యాపీగా పెంచేయగలుగుతుంది, అంత స్థాయిలో వచ్చింది. ఇలా చెప్పాలంటే నాకు టెస్టిమోనియల్స్ చాలా ఉన్నాయి. ఈ టెస్టిమోనియల్స్ ని నేను నా ఫ్రెండ్స్ తో షేర్ చేస్తున్నాను. హీఈస్ వెరీ మై బెస్టీ, అండ్ తను సింగపూర్ వర్క్ చేస్తున్నాడు. అండ్ సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ అమ్మకు కూడా కొన్ని ఇష్యూస్ ఉండేవి. దెన్ ఐ థింక్ సార్ మహేంద్ర విల్ షేర్ హిస్ స్టోరీ సార్. అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ వన్ పాయింట్. మీరు నిజంగా ఫార్చునేట్, మనం ఈ ప్రెజెంటేషన్ వినడం, చాలా మందికి మదర్స్ అండ్ ఫాదర్స్ ఉంటారు, వాళ్ళకి సిచ్యువేషన్స్ ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్. అండ్ మీరు పేరెంట్స్ వింటుంటే ఈ సిచ్యువేషన్ రాకుండా మీ చిల్డ్రన్స్ కూడా టేక్ కేర్ చేసుకోండి. దట్ సజెషన్ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇలాంటి సజెషన్స్ నాకు ఎవరు ఇవ్వలేదు. ఫార్చునేట్లీ ఐ గాట్ ఇట్ ఫర్ ఆఫ్టర్ స్ట్రగుల్స్. మీకు ఇప్పుడే వచ్చింటే ప్లీజ్ టేక్ కేర్. అండ్ సార్ మహీన్ ఒకసారి కనెక్ట్ చేయండి సార్, హీ విల్ షేర్. అండ్ హీఈస్ ఫ్రమ్ సింగపూర్. ఐ థింక్ వాళ్ళకి మార్నింగ్ ఆఫీస్ ఉంది ఇప్పుడు, నాకు వాళ్ళ తెలిసి టైము 2 AM అనుకుంటాను, అరౌండ్ 2 AM. సార్ షేర్ చేయడానికి మేల్కున్నాడు. థ్యాంక్ యూ మహి. అండ్ సార్ ప్లీజ్ మహీన్ అలా కనెక్ట్ చేయండి సార్. అన్మ్యూట్ చేశాను. మహి, యూ కెన్ టాక్. హాయ్ అండి, నా పేరు మహేంద్ర. ఈ బిజినెస్లోకి ఎంటర్ కాక ముందు రాజశేఖర్ వాళ్ళ మదర్కి హెల్త్ ఇష్యూ అయ్యి కొంచెం డిసప్పాయింట్లో ఉండి నాకు హెల్ప్ ఒకసారి ఏదో డిస్కషన్లో చెప్పాడు ఇట్లా, అరే మా మమ్మీకి ఇలా అయింది సారు, ఇట్లా ఆ ప్రజెంటేషన్ చేసినప్పుడు నేను కూడా ఉన్నాను, బట్ నేను నమ్మలేదు. అప్పటికి నాకు యాంబే ప్రోడక్ట్స్ అంటే కాస్ట్ ఎక్కువ అంతే మాత్రమే తెలుసు, బట్ నేను అప్పటికి కూడా నమ్మలేదు. బట్ నేను ఆ ప్రజెంటేషన్ సార్ ఇచ్చినప్పుడు నేను ఉన్నాను అక్కడ, బట్ నేను నమ్మలేదు. బట్ రాజశేఖర్ వాళ్ళ మమ్మీ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత కొంచెం క్యూర్ అయింది. తర్వాత నాకు ఏదో రోజు మేము ఈవినింగ్ కన్ఫర్మ్గా ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడు చెప్పాడు, రే ఎందుకురా ఇట్లా మమ్మీకి ఎలా అయింది, ఇప్పుడు క్యూర్ అయింది, ఎందుకు మీ పేరెంట్స్ కూడా సప్లిమెంట్స్ యూజ్ చేయరా, కొంచెం బాగుంటుంది. మా మదర్ ఏజ్ 67, మై ఫాదర్ 60. యాక్చువల్గా మై ఫాదర్ ఏజ్ 65, 2 years ఎల్డర్ దెన్ మై మదర్. ఆయన ఏం సజెస్ట్ చేశాడంటే, వాళ్ళ ఏజ్ ఇప్పుడు ఉంది కదా, కొంచెం ఎనర్జీ అన్నా కొంచెం బాగుంటుందని సప్లిమెంట్స్ యూజ్ చేయమని చెప్పాడు. అప్పుడు కూడా నేను నమ్మలేదు, జస్ట్ ఓకే అని ఫైబరు, నేచురల్ బి అండ్ ప్రోటీన్ యూజ్ చేయించాను మా మమ్మీకి. మా మమ్మీకి ఒక ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా నేను పుట్టి 26 years అయింది అప్పటికి, 2 years బ్యాక్కి. మా మమ్మీ ఆఫ్టర్నూన్ ఫుడ్ తినడం నేను ఇంతవరకు చూడలేదు. ఎన్నో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అందరూ అన్నం తింటుంటారు, మా అమ్మ అవుట్ సైడ్ కూర్చొని అసలు చాలా అది నేను ఎమోషనల్గా నేను ఏడ్చేసాను చాలాసార్లు. అందరూ ఫుడ్ తింటుంటారు, మా అమ్మ ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ తింది. ఆమెకి డైజెషన్ ప్రాబ్లం ఉంది. నేనైతే జస్ట్ నార్మల్గా యూస్ చేయమన్నాడు, వాడు నాకు చెప్పాడు అని యూస్ చేయించాను అంతే. బట్ మా అమ్మకి ఆ ప్రాబ్లం ఉందని అప్పటికి కూడా వాడికి కూడా తెలియదు. నేను జస్ట్ యూస్ చేయించామని. మా అమ్మ వాడిన 7 days తర్వాత ఒకరోజు ఫోన్ చేసింది. నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను. నాకు ఆఫ్టర్నూన్ కొంచెం ఆకలేస్తుందిరా, అన్నం తినచ్చా అని. తినమా అని చెప్పాను నేను. అప్పటి నుంచి ఇప్పుడు 2 years, అప్రాక్సిమేట్లీ 2 years అవుతుంది. ఇప్పటి వరకు సప్లిమెంట్స్ వాడుతున్నది, ఇప్పటి వరకు డైజెషన్ ప్రాబ్లమ్ అని ఇప్పటి వరకు చెప్పలేదు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అది నాకు ఎమోషనల్గా చెప్పాలంటే 26 years నేను బాధపడిన రోజులకి. రే నేను ఇంటికున్న మా అమ్మకి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందిరా అని అసలు ఏడ్చేవాడిని చాలాసార్లు. నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల, మా అమ్మకి అలాంటి ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయాల. వాడు చెప్పాడు, నేను జస్ట్ వాడిపించాను. ఏమనుకున్నా అంటే మేబీ వాళ్ళ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వచ్చేమో అలా అనుకున్నానే కానీ ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఆమెకి అలాంటి ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది నేను అనుకోలేదు. ఫ్రాంక్గా నేను అసలు అనుకోలేదు. అది వచ్చి నిజంగా నేను రాజశేఖర్ వాడు నాకు ఎంత చేసినా కానీ నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈరోజు నిజంగా చెప్తున్నాను, నిజంగా రియల్లీ థ్యాంక్స్ రాజశేఖర్. నేను ఎప్పుడు వాడు ఎంత ఇది చేసినా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను.
రమేష్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అది నేను ఎక్కడైనా ఎమోషనల్గా చెప్పుకుంటా ఉంటాను నిజంగా. అసలు అది నాకు మిరాకల్. అది దేవుడు కూడా సాల్వ్ చేయలేడేమో అని అనుకుని ఫీల్ అయ్యాను నిజంగా నేను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి వచ్చి మా నాన్నకి, నేను లాస్ట్ టైం సింగపూర్కి వచ్చే ముందు మా నాన్న ఏం చేస్తాడంటే, నేను అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు కొంచెం నాకు భయపడి తాగడం స్టాప్ చేసేసింది. నేను వచ్చిన తర్వాత డ్రింక్ చేశాను, బాగా డ్రింక్ చేసి తను ఎలా అయిపోయాడంటే మనుషులు మనం పట్టుకున్నా కానీ ఆ బాడీ ఎట్లా షివర్ అయ్యేది. అసలు ఎట్లా అయిపోయిందంటే ఏమైపోయిందిరా అని భయపడిపోయాను నేను చాలా వరకు. మన రాజశేఖర్కి నేను ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి సప్లిమెంట్స్ ఇచ్చేసి రారా అన్నాను. అప్పుడు మదినాసిని ఇవన్నీ వచ్చాయి. జస్ట్ ప్రోటీను, నేచురల్ బి, మిగతా అన్ని కొన్ని తీసుకెళ్ళాడు. ఇచ్చిన 1.5 month తర్వాత నేను దివాళీకి నేను సింగపూర్ నుండి ఇండియాకి వచ్చాను. అసలు అప్పుడు నేను ఫొటోస్లో ఇది వీడియో కాల్లో చూసినా కానీ మా నాన్న చూస్తే నాకు భయం వేస్తుంది. అసలు ఆ 1.5 month ఏం జరిగిందో నాకు అసలు అర్థం కాల. నేను జస్ట్ సప్లిమెంట్స్ ఇచ్చాను అంతే. అసలు టోటలీ అసలు ఎట్లా అయిపోయినట్టు నార్మల్ అయిపోయినాడు. అది చిన్న పిల్లోడు ఎట్లా ఎగురుకుంటూ వెళ్తాడో అలా అయిపోయింది. అసలు నిజంగా నేను ఒకసారి అసలు నాకే నమ్మబుద్ధి కాదు నిజంగా కొన్నిసార్లు. అసలు ఈ 2 things నాకు చాలా ప్రూవ్ అయినాయి. ఈ సప్లిమెంట్స్ నిజంగా ప్రూవ్ అయింది. ఈవెన్ మీకు నాకు తెలిసి పలంనేరు నుండి ఎవరన్నా ఉంటే జయంతి మేడం తెలిసి ఉంటుంది అనుకుంటా, వి మహల్ ఆపోజిట్లో. నేను మా మమ్మీని నేను చెన్నైలో వర్క్ చేసేటప్పుడు 1 yearలో మ్యాక్స్ అంటే 10 times నేను హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని. మా అమ్మకు వాయు నొప్పులని వచ్చేవి. ఇప్పుడు నేను ఒకసారి ఏదో రీసెంట్గా అనుకుంటా, 1 year బ్యాక్ అనుకుంటా, నేను జస్ట్ ఆ డాక్టర్ ఉంది కదా పక్కలో ఏదో షాప్ ఉంటే ఐఫోన్ ఛార్జర్ కోసం అనుకుంటా, నేను అక్కడికి వెళ్తే బాబు అని పిలిచింది జయంతి మేడం. పిలిచి అమ్మ ఏమైంది, అమ్మ ఒక దాదాపు 1 year నుండి అసలు హాస్పిటల్కి రాలేదు, నువ్వు కూడా తీసుకురాలేదు, అసలు అమ్మగారు ఉన్నారా అని. నేనైతే ఈమె ఏంద్ర ఇట్లా అడుగుతుంది. లేదు మేడం, అమ్మ చాలా బాగుంది ఇప్పుడు, అసలు అంటే అమ్మ అప్పుడప్పుడు హాస్పిటల్కి వస్తానండి, ఇప్పుడు రాలేదు కదా అందుకే డౌట్ వచ్చింది బాబు అని. లేదు మేడం, మా అమ్మ ఇప్పుడు చాలా బాగున్నారు, సప్లిమెంట్స్ యూజ్ చేపిస్తున్నాను, ఇప్పుడు చాలా బాగుంది, అసలు ఏం ప్రాబ్లం లేదు మేడం అన్న. నిజంగా ఆమె ఏం వాడుతున్నారు అంది. నేను అన్నా సింపుల్గా అన్నా, ఆమె ప్రోడక్ట్స్ మేడం, సప్లిమెంట్స్ సూపర్గా ఉన్నాయి మేడం, అసలు ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు అమ్మకి వాయు నొప్పులు కానీ ఏం కానీ లేదు, ఇప్పుడు అంతా బాగుంది మేడం, వ్యవసాయం కూడా బాగా చేస్తున్నారు మేడం. సరే బాబు చాలా మంచిది అంది. అసలు నీకు తెలుసా, నేను ఎవ్రీ 1 yearకి 10 times చెప్తున్నా, 10 times తీసుకెళ్ళేవాడిని జస్ట్ కాళ్ళ నొప్పుల కోసమే. నిజంగా అవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మా అమ్మ చెప్తున్నా టాబ్లెట్స్ ఎట్లా అంటే, టాబ్లెట్స్ ఆ సప్లిమెంట్స్ ఇప్పుడు అమృతం లాగా తింటుంది. అసలు నేను ఎందుకు యూజ్ అవుతుంది కూడా చెప్పను. నేను ఐరన్ కానీ ఇచ్చానంటే ఒక జస్ట్ 20 days యూజ్ చేసి ఆమె చెప్తుంది దాని రిజల్ట్, నైనా నేను ఈ నల్ల మాత్రలు తాగిన దానికి నాకు ఈ మధ్య కొంచెం రక్తం పడుతున్నట్టుందిరా అంటుంది. అది కాల్షియం ఉంది కదా, అది తాగితే నైనా నాకు కొంచెం, అసలు నేను ఎందుకు తాగుతున్నా, ఎందుకు యూజ్ కూడా మా అమ్మకి నేను చెప్పను. ఆమె తర్వాత నాకు చెప్తుంది, నాన్న అట్లా ఫోన్ చేసి, నాన్న నాకు ఇప్పుడు కొంచెం ఎముకలు కొంచెం పుష్టిగా అనిపిస్తుందిరా అంటుంది. రిజల్ట్ ఆమె చెప్తుంది. నేను ఆ టాబ్లెట్ నాకు తెలుసు ఎందుకు యూజ్ చేస్తున్నానని, బట్ మా అమ్మకి నేను చెప్పను. ఆమె ఆ రిజల్ట్ మా అమ్మ నాకు చెప్తుంది. నిజంగా చెప్తున్నా, ఆ ముందు చెప్పి ఎవరికైనా కానీ దాని ఇది మాత్రం ఎందుకు మా అని చెప్పినాను అనుకో, వాళ్ళు అది కరెక్ట్గా దాని రిజల్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో తెలియదు కానీ, బట్ మా అమ్మ కరెక్ట్ రిజల్ట్ నిజంగా 20 days తర్వాత చెప్పింది. నిజంగా అది సూపర్, సప్లిమెంట్స్ సూపర్. ఈవెన్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను నాకు తెలిసి డైలీ 11 tablets యూజ్ చేస్తుంటాను, 11 supplements యూజ్ చేస్తుంటాను. అది నాకు డైలీ అప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను సింగపూర్లో దాదాపు 1 year ఉంటున్నా, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చి చాలా మంది వెయిట్ లాస్ అయ్యి చాలా డిసీజెస్ వచ్చి ఇక్కడ హాస్పిటల్కి వెళ్తున్నారు. నాకు తెలిసి దాదాపు 2 years అవుతుంది నాకు ఫీవర్ కానీ రావడం కానీ, మా ఇంట్లో మా మమ్మీకి ఫీవర్ రావడం కానీ, మా నాన్నకి కూడా ఎవరికి కానీ రాలేదు. అసలు మా ఇంట్లో అందరూ సప్లిమెంట్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ మహి, థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో మేల్కొని టు గివ్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్. ఇట్ వాజ్ రియలీ ఇన్స్పైరింగ్. అండ్ Rajshekhar wants to say something. Rajshekhar? Yeah. Thank you, sir. Really,
నాకు మహికి మాకు తెలుసు పేరెంట్స్ వాల్యూ, వాళ్ళకి ఇచ్చిన రైట్, వాళ్ళు ఇచ్చిన బర్త్ కి మనం, నాకు తెలిసి రుణం తీర్చుకున్నాను. నాకు ఎప్పుడు ఈ వర్డ్ నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ మా అమ్మ ఈ సప్లిమెంట్ తీసుకున్న తర్వాత నాతో చెప్పిన ద వర్డ్ ఇలా ఇలా 2 చెంపులు దగ్గర పెట్టుకొని చెప్పింది, అరే నువ్వు మీ అమ్మ రుణం తీర్చేసుకున్నావురా అనేసి. అది ఆ వర్డ్ వాళ్ళ పెయిన్ నుంచి రిలీఫ్ అయిన ఆ తృప్తి నుంచి వచ్చింది అనుకుంటా, నాకు తెలియదు కానీ. అండ్ రియలీ నాకు ఈ ప్రజెంటేషన్ విన్నప్పుడు సార్ రియలీ నాకు తెలియదు సార్, లైక్ మన ఎడ్యుకేషన్ లో ఎవరు చెప్పలేదు కూడా వాట్ ఈస్ ప్రోటీన్, వాట్ ఈస్ కార్బోహైడ్రేట్, వాట్ ఈస్ అమినో యాసిడ్, ఇవేది తెలియదు. తెలియకనే మేము చదివేసి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ల్యాక్స్ ఎర్న్ చేస్తున్నాం, దట్ డిఫరెంట్ కేస్. బట్ మా దగ్గర ఉన్న బాడీ గురించి మాకేం నిజంగా తెలియదు. బట్ దిస్ ఇస్ రియలీ, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సీరియస్ చెప్తున్నాను, దిస్ ఇస్ రైట్ ఇన్ఫో మన లైఫ్ లో ఖచ్చితంగా కావాల్సింది. నేను ఫీల్ అయ్యేది ఏమరా అంటే, ఎడ్యుకేషన్ ఒక ఇది ఉంటే అంత దూరం వెళ్ళదు కదా ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది. అండ్ సీరియస్లీ నాకు విన్న తర్వాత, ఈ ప్రెజెంటేషన్ అంతా విన్న తర్వాత నాకు అర్థమైంది ఫస్ట్ ఎప్పటికీ, ద జస్ట్ ఈస్ మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వండర్స్. తనకు తనే అది రికవర్ కాగలుగుతుంది, బట్ దానికి ఫ్యూయల్ అనేది మనకు ఇవ్వాలి. దట్ ఫ్యూయల్ అనేది మెడిసిన్స్ అనేది ఇట్స్ కెమికల్ థింగ్, ఐ డోంట్ థింక్ సో. అది క్యూర్ చేస్తుంది మనలో, మన బ్యాక్టీరియాని కానీ వైరస్ అని కిల్ చేస్తుంది, దట్ డిఫరెంట్ థింగ్. దట్ ఎనర్జెటిక్ చేసే డైలీ తినండి టాబ్లెట్స్ అని ఎవరు చెప్పరు, ఈవెన్ డాక్టర్స్ చెప్తారు ఎక్కువ వాడదు వీటిని, మంచిది కాదు. డాక్టర్స్ కూడా చదివేది అందుకే, అవి ఎంత డేంజరస్ అంటే వాటిని అంత ప్రాపర్ గా వాడాలనే విధంతోనే చదవమంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అంతంత డిగ్రీలు చేసింది అవంత డేంజరస్ కాబట్టి ఏది ఎంతలో వాడాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తేనే వాడాలా. అండ్ ఈ ఫుడ్ అయితే మీరు సప్లిమెంట్స్ మీద చేసినట్టయితే FSSAI అని ఉంటుంది, దట్స్ అ ఫుడ్ సప్లిమెంట్. దట్ సేమ్ సింబల్ యూ కెన్ ఫైండ్ ఇన్ కుర్కురే, లేస్ లో కానీ మాజా బాటర్స్ లో కానీ, ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ దట్ సేమ్ సింబల్. సో ఇట్స్ అ రియలీ ఫుడ్ అండ్ గుడ్ ఫుడ్. అండ్ ఈ కాలంలో మీకు తెలుసు, సింపుల్ గా మీరు యూట్యూబ్కి వెళ్ళండి, యూట్యూబ్కి వెళ్ళేసి బజార్లో అమ్ముతున్న కూరగాయలని ఎలా కలిసి చేస్తున్నారు చిన్న ఒక ఎగ్జాంపుల్ కొట్టండి యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ, యూ విల్ ఫైండ్ ల్యాక్స్ ఆఫ్ ఫుడ్ వాట్ యువర్ ఈటింగ్. లిటరలీ మీరు తీసుకునేది పాయిజన్ అని మీకే తెలుస్తుంది. సో ప్లీజ్, అండ్ ఆల్సో ఈ టెస్టిమోనియల్ నాకు ఎంత బలం ఇచ్చిందంటే, this power has given me every month literally 800 plus and literally ఒక్కొక్క మంత్ 1000 PV కూడా హిట్ చేస్తాను నేను. అండ్ ఇది నేను చేసాను అనేది తప్పు, సారీ, మై టెస్టిమోనియల్స్ మేడ్ దిస్. మీరు సింపుల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చి మా అమ్మ ముందర కూర్చోండి, మా అమ్మ చెప్తుంది ఏం చేయాలనేది. తను మెడిసిన్ ఏం చదవలేదు, డాక్టర్ కన్నా గొప్ప వాళ్ళు ఆ రోగాన్ని భరించిన వాళ్ళే. అండ్ మా నాన్న అడగండి మోకాళ్ళకి, ఈ విల్ టెల్ యూ, ఈ పెద్ద డిగ్రీ ఏం అవసరం లేదు, వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఇష్యూస్ అని. సో దట్స్ ఇట్ సార్, నేను ఇంకా చెప్తే చాలా చెప్పేస్తాను. Thank you Rajshekhar. And next let's hear from Mr. Naveen, who is a government teacher from Kurnool. Hello sir. Naveen. Sir, is it audible sir? Yes Naveen. Okay sir. Hi all of you, good evening. This is Naveen Kumar along with my Lavanya, builds his business, part of Promise 70 ma'am. So mentoring ma'am Parimala ma'am. So actually testimonials విషయానికి వస్తే నేను చాలా సార్లు షేర్ చేసుకున్నాను. సో ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏమంటే, రాజశేఖర్ సార్ చెప్తా ఉంటే నిజంగా చెప్తున్న, సార్ చెప్పే విషయాలన్నీ కూడా ఆ ఎమోషనల్ టచింగ్స్ మా జీవితాల్లో జరిగాయండి, నిజంగా చెప్తున్నా. సో మా అమ్మకు ఎన్నోసార్లు చెప్పాను, ఇది వెరికోస్ వెయిన్స్ విషయంలో కానీ, తర్వాత కీళ్ళవాతం విషయంలో కానీ, అటువంటి హార్ట్ ఫీలింగ్ టచ్ నేను చాలా ఎమోషనల్ బాండ్స్ అని టచ్ అయిపోయాను. సో ఎందుకంటే మళ్ళీ చెప్పాల్సింటే, ఈ యొక్క వెరికోస్ వెయిన్స్ విషయానికి ఇస్తే మీరు ఎక్కడ డబ్బులు ₹1,00,000 ఖర్చు పెట్టినా కూడా బాగా కాదండి. సో ఆమెకు ఇది కూడా చెప్తారు, ఒక టాబ్లెట్ అయిపోయినా కూడా ఒక వారం రోజులు ముందే చెప్తున్నా, నాకు ఇప్పుడు న్యాచురల్గా అయిపోయింది, ఒమేగా అయిపోయింది, తెప్పించి పెట్టిండ్రా రెడీగా ఉన్నాయా లేవా. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఆ రకంగా ఫేస్ చేసింది. నేను మొన్న వేరే సార్ ఇలా మాట్లాడితే వేరే సార్ మాట్లాడించాడు, ఆయన ఆపరేషన్ చేసి 1.5 lakh ఖర్చు పెట్టుకుని కూడా మళ్ళీ ఇంకా పుండు తగ్గకున్నాయట. సో బట్ ఇక్కడ ఆపరేషన్ అవసరం లేకుండా ఆ యొక్క వూండ్స్ అనేది మారిపోయి చాలా సో రికవర్. ఆ టెస్టిమోనియల్ విషయానికి వస్తే, అమ్మ విషయంలో రాజశేఖర్ ఎలా ఫీల్ అవుతున్నానో ఆ విధంగా నేను ఫీల్ అవుతున్నాను. తర్వాత నెక్స్ట్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఒక PCOD ప్రాబ్లం గురించి. సో మేడం వాళ్ళ పాపకు ఒక 3 months నుంచి డేట్ రాదు, వేరే మేడం వాళ్ళ పాపకు. సో ఒక బోల్ హెడ్, తర్వాత
వీసాలో గడ్డాలు వచ్చేస్తున్నాయి. అటువంటి ప్రాబ్లంలో కూడా మీరు బయట డాక్టర్ దగ్గరికి ఒక 5 రూపాయల టాబ్లెట్ ఇచ్చేసి మీ యొక్క పీరియడ్స్ రావడం చేస్తారు. బట్ అలా కాదు కదా, మనకు ప్రాబ్లం ఎక్కడి నుంచి, రూట్ కాజ్ నుంచి ఒక సెర్చ్ చేసి మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఎందువల్ల వస్తుంది ప్రాబ్లము, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చిన తర్వాత సో లిటరల్ గా ఆమె ఒక 1.5 month కంటే ఒక రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. సో యాక్చువల్ సార్ ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, కొలెస్ట్రాల్ విషయానికి వస్తే టెస్టిమోనీస్ చాలా ఉన్నాయండి సార్. స్క్రీన్ షేర్ చేస్తారు సార్ రమేష్ సార్. హలో సార్. ఎస్ ఓకే సో ఓకే సార్, ఓకే థ్యాంక్ సార్. సార్ ఇక్కడ మీరు మా సిస్టర్కు జనరల్గా మేము చెకప్ చేయించామంటే ఏదో వాళ్ళ పాప కోసం థైరాయిడ్ టెస్ట్ చూపిస్తుంది, సరే కానీ నువ్వు కూడా చేయించుకొని చూస్తే ఆమె యొక్క రిపోర్ట్ చూస్తే కొలెస్ట్రాల్ హై అయిపోయింది. ఇక్కడ చూడండి బ్రీఫ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, తర్వాత లివర్లో ప్రాబ్లం వచ్చింది, తర్వాత ప్రీ డయాబెటిక్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి కొలెస్ట్రాల్ ఇక్కడ టెస్ట్ చేయించింది ఆమెకు వచ్చేసి, సో దిస్ ఈజ్ 29 జూన్లో చేయించాము. సో కొలెస్ట్రాల్ వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్ చూసుకుంటే 165 ఉంది, హెచ్డిఎల్ చూసుకుంటే 38 ఉంది. సో టోటల్ కొలెస్ట్రాల్ 136. అంటే సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తే టెస్ట్ వచ్చేసి నవంబర్ 24, జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 5 months. నేను ఆమెకి వెంటనే ఏం చేసింటే omega-3 ప్రోటీన్ మధునాసి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ చూస్తుంటే ట్రైగ్లిజరైడ్స్ 122 వచ్చేసింది, 165 నుంచి 122 వచ్చింది. తర్వాత హెచ్డిఎల్ లెవెల్ ఇక్కడ చూడండి, హెచ్డిఎల్ 58.7, అక్కడ వచ్చేసి 38 ఉంది. మ్యాటర్ ఆఫ్ ఒక 5 to 6 months. సో ఇక్కడ నెక్స్ట్ సార్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువయ్యేసరికి ఏమవుతుందంటే లివర్కి ఎటువంటి ఎఫెక్ట్ అవుతుందో చూడండి ఒక్కసారి సార్. లివర్ సార్, ఎస్ ఆమె యొక్క లివర్ లో కూడా ఆమె చెప్తుంది, అంటే ఎప్పుడు నాకు ఆకలి కావడం లేదు, రాత్రేపటికి ఏదో ఎట్లా ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ చెప్తా ఉంటుంది ఆమె. అంటే జనరల్ గా సిమ్టమ్ లివర్ లో ప్రాబ్లం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, లివర్ లో ప్రాబ్లం అనేది ఎప్పుడు తెలుస్తుంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయినంత వరకు మనకు తెలియదు లివర్ లో ప్రాబ్లం ఉందని కూడా. సో ఆమె విషయంలో కూడా అదే జరిగింది సార్. లివర్ది సార్, లివర్ స్క్రీన్స్ ఎస్ ఇదే కదా నవీన్? సార్ లివర్ది ఉంది సార్. ఇంకోటి ఇది కాదా? ఇది కాదు సార్, ఇది కొలెస్ట్రాల్ సార్. ఒక్క నిమిషం, యు షేర్డ్ మీ రైట్. ఇంకోటి కూడా సార్ లివర్ది ఉంది, ఇదేనా టెస్ట్ సార్? ఓకే సార్, టెస్ట్ రిపోర్ట్ కూడా ఉంది సార్. ఇంకోటి ఇదే కదా రిపోర్ట్ ఉంది సార్, రిపోర్ట్ ఉంది. ఇంకా నువ్వు పంపించింది అయితే ఇదే నవీన్? సార్ మొత్తం పేపర్ పెట్టాను సార్, నేను రాసిన పేపర్ పెట్టాను సార్. పేపర్ ఇదా రాసి పెట్టావు? అదా అది పెట్టాను సార్. అదా ఇంకా ఉంది సార్, చాలా ఉంది సార్. నువ్వు పెట్టిన పేపరా? అవును సార్, ఓకే సార్, దట్స్ ఇట్. ఎస్ కరెక్ట్ సార్. సో ఇక్కడ చూడండి సార్, యాక్చువల్గా ఆమె బ్రీఫ్ గా చెప్తాను, ఈ రిపోర్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మనం చూపించేసి 29/6 చేపించాము, ఇక్కడ 24/11 ఒక 5 months. ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసి అప్పుడు 165 ఉంది, నౌ 122కి వచ్చేసింది. హెచ్డిఎల్ 38 ఉంది, ప్రజెంట్ 58.7 ఉంది. ఎల్డిఎల్ 89 ఉంది, 81.5 వచ్చింది. ఆమెలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి 4.34, నౌ 2.08. మ్యాటర్ ఆఫ్ ఒక 4 months 5 months అంతే. సో తర్వాత ఇంకోటి సార్, దీని కింద ఇంకోటి సార్ చూడండి ఇక్కడ ఎంత తేడా ఉందో. సో ఇక్కడ లివర్ విషయంకి వచ్చేస్తే అప్పుడు వచ్చేసి జీజీటీ అంటే గామా గ్లూటిన్ ట్రాన్స్ఫర్ 39.5 ఉండేది, యాక్చువల్ 38 బిలో ఉండాలి. సో మన సప్లిమెంట్స్ వాడిన తర్వాత 12.3కి వచ్చేసింది. హెచ్జిఓటి 32.08 నుంచి 27కి వచ్చేసింది. సో లివర్ లో ప్రాబ్లం అయ్యేది ఆమెకు ఏమైతుంటే స్టార్ట్ అయిపోయింది అప్పట్లో. అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ, అంటే కొంతమందికి ఎంత కొలెస్ట్రాల్ ఉన్నా స్టార్ట్ కాకపోవచ్చు, కానీ కొంతమందికి వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఆ లివర్ లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. దీన్ని ఇప్పుడు చూడండి, ఏదో మనం క్యాజువల్ టెస్ట్ చేసినప్పుడు మనం బయటపడింది, దీన్ని ఇలానే నెగ్లెక్ట్ చేస్తే
లివర్ యొక్క సిరోసిస్, తర్వాత లివర్ డ్యామేజ్ వరకు, లివర్ క్యాన్సర్ వరకు వెళ్ళిపోతుంది. ఆమెకు సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. ఆ సిమ్టమ్స్ కాళ్ళ నొప్పులు, ఆకలి కాకపోవడము, ఇవన్నీ వచ్చేసినాయి. నౌ షీఈ్ వెల్, అంటే ఎందుకంటే ఆమె పూర్తిగా రికవర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బాగా ఉంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ డెవలప్ అయ్యి, లివర్ నార్మల్ వచ్చేసాయి. అంటే ఆ వికారం అంటే వాంతులు అనేటివి మన తిన్న తర్వాత కేపులు రావడం అంతా తగ్గిపోయింది. సో సార్ ఇంకోటి సార్, ఇది సో ఇలా ప్రీ డయాబెటిక్ స్టార్ట్ అయిపోయింది ఆమెకు. అది కూడా రికవర్ అయ్యి వచ్చేసింది. ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇలా పోతే నెక్స్ట్ రీసెంట్ గా ఒక సార్ ఇందాక నేను చెప్పాను కదా, ఆయన కూడా అంత క్యాజువల్ గా జస్ట్ అంటే వాళ్ళ మిస్సెస్ చెక్ చేయడానికి ఈయన బీపీ చెక్ చేయించుకున్నాడు సారు. 160/120 ఉందండి. ఇమ్మీడియట్ గా ఆయన ఏం చేశా అంటే ఈసీజీ చేపిస్తే ఈసీజీ అబ్నార్మల్ ఉంది, ఈసీజీ జర్మాల్ ఉంది. సో ఈసీజీ అబ్నార్మల్ ఉండేసరికి ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. సరే నాకు కూడా ఫోన్ చేశారు, సార్ ఇట్లా ఉందంటే ఫస్ట్ ఇమీడియట్ డాక్టర్ చూపించమని చెప్తారు. డాక్టర్ చూపించేసి సార్ అది పంపించండి, షేర్ చేయండి సార్. ఇందాక పంపించాను సార్. ఉన్నాయా సార్? లేవు సార్. ఇదే కదా జాగ్రత్త డిశ్చార్జ్ పంపించాను సార్. నీకు ఇప్పుడు పంపించాను సార్, ఒక ½ గంట బ్యాక్. ఓకే, సో ఆయన చేస్తే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంది, ఎల్డిఎల్ లెవెల్ ఎక్కువ ఉంది, హెచ్డిఎల్ లెవెల్ తక్కువ ఉంది. ఎకో టెస్ట్, మెయిన్ ఎకో టెస్ట్ అంటే గుండె ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్ అనేది అబ్నార్మాలిటీస్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇటువంటి సిచ్యువేషన్ లో లోపల గుండె మనము గుండె కొట్టుకుందు అనేటప్పుడు దాన్ని మనం తీసి ఏమైనా రిపేర్ చేయగలమా గుండెను? దేర్ ఇస్ నో సొల్యూషన్. సో ఫస్ట్ ఇమీడియట్ గా బీపీని కంట్రోల్ చేయడానికి డాక్టర్ ఏం చేశారంటే బీపీ టాబ్లెట్, తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్ కావడానికి రోజా స్టాటిన్స్ అంటారు, ఆ టాబ్లెట్స్ పెట్టాడు. సో నేను వెంటనే సరే మేడం మీరు దాంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గడానికి మనం omega-3 ప్రోటీన్, గార్లిక్ ఆర్టికల్ ఇచ్చాను. దాంతో పాటు ఎస్పెషల్లీ ఫర్ హార్ట్ యొక్క ఫంక్షన్ మనకు కరెక్ట్ గా ఉండడానికి కోఎంజైమ్ Q10 ఇచ్చాను. మీరు నమ్ముతారా లేదు ఫ్రెండ్స్, సార్ యాక్చువల్గా నేను రిపోర్ట్ పంపించాను, షేరింగ్ చేయలేకపోతాను, నేను మళ్ళీ పంపిస్తాను. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎంత తగ్గిందంటే నా దగ్గర ఉంది యాక్చువల్గా. 1 minute. యాక్చువల్గా ఆయన కొలెస్ట్రాల్ లెవెల్స్ టోటల్ కొలెస్ట్రాల్ 203 ఉండే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 139 ఉంటే, హెచ్డిఎల్ వచ్చేసి 44 ఉండే. మన సప్లిమెంట్స్ వాడిన తర్వాత 203 ఉన్నటువంటి కొలెస్ట్రాల్ మీరు ఎంత వచ్చేసింటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 52కి వచ్చేసింది. అంటే 203 అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ 203 ఉండే, ఆయన కొలెస్ట్రాల్ వచ్చేసి 111కి వచ్చేసింది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 116 ఉండేది 52కి వచ్చేసింది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ వచ్చేసి సో 44కి వచ్చేసింది. అసలు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినాడు, దాంతోపాటు మన సప్లిమెంట్స్ వాడినాడు. వాడిన తర్వాత ఇంత ఇమాజిన్ గా ఒక 2 months 3 months కే ఉన్న కొలెస్ట్రాల్ కూడా తక్కువ వచ్చేసింది. సో మేడంతో డిస్కస్ చేశాను. తర్వాత నేను కూడా ఆయన బీపీ కంట్రోల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ వండర్ అయిపోయాడు, ఇంత రిజల్ట్ బాగా వచ్చి 3 months లో అంటే. నేను మాట్లాడాను పర్సనల్ డాక్టర్తో, సార్ మీరు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ తో పాటు ఐ హావ్ గివెన్ సప్లిమెంట్స్, ప్రోటీన్, omega-3 అవి ఇచ్చాను సార్. ఆయన అసలు ఆయన చెప్పి డాక్టర్ చూడండి, మన డాక్టర్ చాలా మంది మనకు తెలియదు, ఎస్ కరెక్ట్ మీరు పాలేదు కరెక్ట్, మీరు మస్ట్ ఆ స్టాటిన్స్ అవి తీసేసి ఇవే కంటిన్యూ వాడండి అంటే. మీకు చెప్తున్నా అండి, కొలెస్ట్రాల్ తగ్గడానికి మీరు బయట అనుకోవచ్చు, నేను చాలా మంది చెప్తారు కొలెస్ట్రాల్ తగ్గడానికి నేను కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే టాబ్లెట్స్ వాడుతున్నారని చెప్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి టాబ్లెట్స్ అంటే రోజా స్టాటిన్, ఆస్ట్రోవాస్టిన్, అటు స్టాటిన్స్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్ గా ఏమవుతుందంటే మన యొక్క లివర్ నుంచి మనకు కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఆ లివర్ నుంచి కొలెస్ట్రాల్ తయారయ్యే ప్రాసెస్ లో ఒక ఎంజైమ్ ఉంటుంది, కోఎంజైమ్, ఒక ఎంజైమ్ అంటే కోఎంజైమ్ Q10 తో ఉన్నటువంటి ఎంజైమ్ అనేది ఉపయోగపడితే లివర్ నుంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఇప్పుడు ఈ స్టాటిన్స్ ఏం చేస్తాయంటే ఆ కొలెస్ట్రాల్ తయారయ్యే ప్రాసెస్ ను బంద్ చేసేస్తాయి. బంద్ చేసిన అంటే దాన్ని స్టాప్ చేసినప్పుడు మామూలుగా కొలెస్ట్రాల్ తయారు ప్రాసెస్ లో మన బాడీలో కోఎంజైమ్ Q10 కూడా ఉత్పత్తి అవుతుంది.
ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ను స్టాటిన్స్ బంద్ చేస్తాయో బాడీలో కోఎంజైమ్ Q10 ఉత్పత్తి కాక మనిషికి వీక్నెస్ వచ్చేస్తుంది, నొప్పులు ఉంటాయి. అందుకే మీరు ఎక్కువ కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడే వల్ల బయట నొప్పులు ఎక్కువ ఉంటాయి, వీక్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు లివర్ నుంచి కొలెస్ట్రాల్ తయారైతే బయటకు వచ్చేసింది కొలెస్ట్రాల్. ఇప్పుడు కొలెస్ట్రాల్ తయారయ్యే ప్రాసెస్గా తగ్గిపోయినప్పుడు లివర్ లో కొలెస్ట్రాల్ అలానే అక్యుములేట్ అయిపోతుంది. అప్పుడు లివర్ ఏమవుతుంది, ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇంగ్లీష్ టాబ్లెట్ వల్ల ఆ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే మనకు మజిల్ పెయిన్, వీక్నెస్ ఇవన్నీ వస్తుంది. సో మన సప్లిమెంట్స్ వల్ల స్క్రావెంజర్ ఫ్యాట్ అంటాం కదా, మొత్తం ఊడ్చేస్తుంది. బ్యాడ్ ఫ్యాట్ అంతా ఊడ్చేసి నీట్ గా గుడ్ కొలెస్ట్రాల్ పెంపొంది బ్యాడ్ ఫ్యాట్ అంతా తీసేస్తుంది. ఇప్పుడు ఆయన కేసు చూస్తే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పూర్తిగా అంటే తగ్గిపోయాయి. ఇప్పుడు సార్ ఏం చేశారంటే ఇంగ్లీష్ టాబ్లెట్స్ అంటే స్టాటిన్స్ తగ్గించేసినాడు, నెక్స్ట్ బీపీ టాబ్లెట్ కూడా తగ్గించేస్తారు. ఎందుకంటే అంత నార్మాలిటీకి వచ్చేసింది. నౌ ఎకో టెస్ట్ గుండె కొట్టుకోవడంలో అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు గుండె దగ్గర మన ఫేస్ మేకర్స్ చేస్తారు. అలా చేసినప్పుడే కొన్ని గుండెకు సరైనటువంటి ఎలక్ట్రిక్ పల్స్ అందించేసి గుండె హార్ట్ బీట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. నవ్వు మన కోఎంజైమ్ Q10 తో హార్ట్ బీట్ రెగ్యులేట్ చేసేస్తుంది. ఎందుకంటే అన్ని భాగాలు రెస్ట్ తీసుకున్నా కానీ గుండె మాత్రం రెస్ట్ తీసుకోదు. దానికి ఎంతో ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కావాలంటే కోఎంజైమ్ Q10 చాలా ఇంపార్టెంట్. సో సార్ యొక్క హార్ట్ బీట్ కూడా రెగ్యులారిటీ అనేది బాగా ఉంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోయి విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 3 months. సో ఇట్లా పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సో అంటే మనం చేసేటప్పుడు కరెక్ట్ సప్లిమెంట్స్ రికమెండ్ చేసి కరెక్ట్గా మనం రికమెండ్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. సో